హలో నమస్తే, వెల్కమ్ టు పాడ్కాస్ట్లో ఇప్పటివరకు చాలామంది ఇంటర్వ్యూస్ చేశాము. పొలిటీషియన్స్, యాక్టర్స్, రకరకాల పర్సనాలిటీస్ సంబంధించిన ఇంటర్వ్యూస్ చేశాము. ఈరోజు జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్న ఒక గెస్ట్ని ఇమిగ్రేషన్ లాయర్ రాహుల్ రెడ్డి గారు. అమెరికాలో దాదాపు 3 దశాబ్దాలుగా పనిచేస్తున్నారు. ఇమిగ్రేషన్ లాయర్గా 28 సంవత్సరాలుగా అడ్వకేట్గా అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. పర్టిక్యులర్ ఇమిగ్రేషన్ ఇష్యూస్ పైన చాలా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. ఇప్పుడు భారతదేశానికి సంబంధించి ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన చాలామంది పిల్లలు అమెరికాకి వెళ్తున్న సందర్భంగా ఇమిగ్రేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో ఆ ప్రాబ్లమ్స్ ఎందుకు ఫేస్ చేస్తున్నారు, ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, గతంలో ఉన్నాయా, ఇప్పుడు కొత్తగా వస్తున్నాయా, వాటి నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనే అంశాలతో పాటు యుఎస్ ఎలక్షన్స్లో ఎవరు గెలిస్తే ఇండియాకి పర్టికులర్గా తెలుగు విద్యార్థులకు బెనిఫిట్ ఉంటుంది, సో అక్కడ రాజకీయాల పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడదాం రాహుల్ రెడ్డి గారితో. సార్ నమస్తే. నమస్కారం అండి. వెల్కమ్ టు పాడ్కాస్ట్. థ్యాంక్స్. మీరు అసలు ఫస్ట్ మీ ద్వారా ఇక్కడ విద్యార్థులకు ఏం కావాలో చెప్పించడానికంటే ముందు మీరు అసలు ఎలా వెళ్ళగలిగారు? 90sలో యూఎస్కి ఎందుకు వెళ్ళారు? అక్కడికి వెళ్ళిన తర్వాత అడ్వకేట్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు? జనరల్గా అక్కడికి వెళ్తున్న వాళ్ళంతా సాఫ్ట్వేర్ అనే జనరల్గా అనుకుంటాం కదా. నేను నాకు వాట్ యు ఆర్ ఎక్కడ నుంచి మీరు? నేను నెల్లూరులో లా చేసినండి. లా చేసినప్పుడు దెన్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ఎ గర్ల్ ఇన్ ఢిల్లీ. సో వి ఎలోప్డ్ అండ్ వి గాట్ మ్యారీడ్ అండ్ షీఈ్ అ ఫిజికల్ థెరపిస్ట్. ఓకే. అండ్ ఆమెకు జాబ్ వచ్చిందండి యూఎస్లో డైరెక్ట్గా. ఇది 1993లో మేము మ్యారేజ్ అయిన విత్ ఇన్ 1 monthలో డైరెక్ట్ జాబ్ వచ్చింది. జాబ్ వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు ఎయిర్ ఫేరు ఆమెకు నాకు పోయిన ఫస్ట్ 4 months రెంటల్, ఏది మన ఇల్లు రెంటు, తర్వాత ఒక 1 month కార్ రెంటల్, అవన్నీ కాక ఇమ్మీడియట్గా పోగానే జాబ్ ఆమెకు వచ్చింది. ఆ ప్రొవిజన్ మీద ఆమె H1 మీద పోయింది, నేను H4 మీద పోయినా. నాకు తెలిసినంత మటుకు అప్పటిదాకా H4 మీద మగవాళ్ళు పోయిన వాళ్ళు ఎవరు లేరు. ఓకే, వైఫ్లు వెళ్తూ ఉంటారు. వైఫ్లు వెళ్తూ ఉంటారు కానీ మొగోళ్ళు పోయిన నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. అంటే ఉండొచ్చు. దిస్ ఇస్ 1993 నేను చెప్పేది. ఇది 31 years ago. సో అప్పుడు ఫస్ట్ నేను మెయిన్ డిపెండెంట్గా మొగోళ్ళని పోయినాడు. అక్కడ పోయిన తర్వాత కూడా చూసుకుంటే నేను ఒక్కనే ఉన్నా. సో అక్కడ డిపెండెంట్గా పోయి ఆడ పోయిన తర్వాత సో నేను కంప్యూటర్ సైన్స్ పోదాం అనుకున్నప్పుడు, ఎందుకంటే అప్పుడు 93లో కూడా కంప్యూటర్ సైన్స్ బాగా డిమాండ్ ఉండే. మా ఆవిడ ఏమన్నది, నువ్వు ఇన్నేళ్ళు లా చదివినావు, ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఏం చేస్తావు అని చెప్పి నన్ను లాదారనే పోమని చెప్పింది అన్నట్టు. ఇక అప్పుడు ఏం చేసినంటే లా పర్సూ చేసుకొని లా ఫీల్డ్లో పోయిన అక్కడికి, లేకుంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ అయి ఉండేవాడిని. సో ఆల్రెడీ ఇక్కడ అడ్వకేట్గా లా చదువుతున్నారు కాబట్టి అది కంటిన్యూ చేశారు. రైట్ అండి. అంటే అప్పుడే లా గ్రాడ్యుయేట్ అయినా నేను. లా గ్రాడ్యుయేట్ అయిన ఇమ్మీడియట్గానే నాకు మ్యారేజ్ అయిపోయింది. సో ఇక్కడ నేను ప్రాక్టీస్ చేయలేదు. లా గ్రాడ్యుయేట్ అయిన విత్ ఇన్ 4-5 months మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఎంబడి అక్కడికి వెళ్ళాను. సో ఇక్కడ బ్యాచిలర్ లా చేసిన వాళ్ళు యూఎస్లో డైరెక్ట్గా ఎల్ఎల్ఎం చేసేయచ్చా? ఇక్కడ బ్యాచిలర్ చేసిన వాళ్ళు డైరెక్ట్ ఎల్ఎల్ఎం యూఎస్లో చేయొచ్చు. కానీ ఇక్కడ బ్యాచిలర్ చేసిన వాళ్ళు డైరెక్ట్ బార్ ఎగ్జామ్ తీసుకొని లాయర్ కూడా కావచ్చు. అక్కడ మీకు ఎల్ఎల్ఎం చేయాల్సిన అవసరం ఏం లేదు, డైరెక్ట్ పోయి లాయర్ కావచ్చు. నేను డైరెక్ట్ గా ఇక్కడ నుంచి లా చేసిపోయి ఆడ బార్ ఎగ్జామ్ తీసుకొని పాస్ అయ్యి లాయర్ అయినా. ఆ తర్వాత ఎల్ఎల్ఎం జాయిన్, ఆ తర్వాత విషయం లాయర్ అయిన తర్వాత అక్కడ పోయి ఎల్ఎల్ఎం చేసిన తర్వాతనే లాయర్ కావాల్సిన అవసరమే లేదు. డైరెక్ట్ ఇక్కడ నుంచి పోయి అక్కడ మన లా డిగ్రీ అక్కడ యాక్సెప్టెడ్. బట్ లాస్ డిఫరెంట్ కదా అక్కడ ఇక్కడ లాస్ అంటే కామన్ లా ప్రిన్సిపల్స్ ఉంటాయండి. కామన్ లా ప్రిన్సిపల్స్ అంటే మన కెనడా కానీ, యుఎస్ కానీ, ఇంగ్లాండ్ కానీ, ఆస్ట్రేలియా కానీ, ఇండియా కానీ, వీటి కామన్ లా ప్రిన్సిపల్స్ అన్నది సేమ్ ఉంటాయి. కొద్ది కాన్స్టిట్యూషన్లో కొద్ది వేరియేషన్స్ ఉంటాయి కానీ ఇన్ జనరల్ కామన్ లా ప్రిన్సిపల్స్ ఏముంటాయి. కొన్ని లా ఆఫ్ టార్ట్స్ అంటారు, అంటే ఇప్పుడు యాక్సిడెంట్స్ కానీ ఇటువంటివన్నీ బట్టి లా ఆఫ్ టార్ట్స్ అంటారు. అదే ఎగ్జాక్ట్లీ సేమ్ అక్కడది ఇక్కడ. రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ లాస్ ఏదైతే ఫండమెంటల్స్ మాకు బేసిక్ ఫండమెంటల్స్ నేర్తారో లా కాలేజ్లా, అవి అక్కడ ఇక్కడ ఏ మాత్రం కూడా డిఫరెన్స్ ఉంటాయి. కొన్ని వేరియేషన్స్ ఉన్నా కానీ అంత పెద్దగా అక్కడ పోయిన తర్వాత ఇలా పెద్ద వేరియేషన్ ఏమీ అనిపించదు మనకు. సో మన ఫ్రెష్ లా గ్రాడ్యుయేట్ నుంచి పోయినప్పుడు ప్రాక్టీస్ లేదు కాబట్టి సో మనకు పెద్ద అక్కడ అడ్జస్ట్ కావడానికి పెద్ద ఇబ్బంది లేదు. సో మీరు పర్టికులర్గా ఇమిగ్రేషన్ లా వైపు ఎందుకు వచ్చారు మళ్ళీ? అచ్చా, ఫస్ట్ లా బార్ ఎగ్జామ్ పాస్ అయినా, లాయర్ అయినా. నాకు ఎవరు జాబ్ ఇస్తారండి, అప్పుడే కొత్తగా ఇండియా వచ్చిన లాయర్ అంటే యూ మస్ట్ నో ద కంట్రీ మోర్, లాస్ మోర్ అని చెప్పి. సో ఒక లా ఆఫీస్లో మిస్టర్ హలీమ్ అని గుజరాత్ అతను ఉండే, అతను ఆఫీస్ బాయ్కి అడ్వర్టైజ్మెంట్ చేసిండండి. ఆఫీస్ బాయ్కి అడ్వర్టైజ్మెంట్ చేస్తే ఎక్కడైనా పర్లేదు, నాకు ఆల్రెడీ పిజ్జా హట్లో డెలివరీ చేస్తాను నేను, దానికన్నా ఇది సగం జీతం నాకు. అయినా కానీ లా ఆఫీస్లో అయితేనే మనకు ఛాన్స్ మంచిగా ఉంటుంది కదా. అక్కడ పోయి ఆఫీస్ బాయ్
అడిగిండండి మిస్టర్ అలీం, ఆయన వెరీ వెరీ నైస్ గాయ్. అతను ఇంటర్వ్యూ అయినప్పుడు అడిగిండు, ఏమని అడిగిండంటే, మరి నువ్వు లాన్లో వాటర్ చేస్తావా, బాత్రూమ్ క్లీన్ చేస్తావా, ఈ పని చేస్తావా, ఇక మొదలుపెట్టిండు అన్నీ, ఈ పని చేస్తావా, ఆ పని చేస్తావా అని అన్నీ చెప్పిండు. నాకు ఇక కొన్ని 4-5 క్వశ్చన్ల తర్వాత నేను చెప్పిన, మిస్టర్ అలీం గారు, నేను రైతు పని చేసి వచ్చిన, నేను పెండను ముట్టుకుంటానికి నాకు ఏ ఇబ్బంది లేదు, మీరు పెండ తీసేయమంటే నాకు ఇబ్బంది లేదు, కానీ మీరు డ్రగ్స్ అమ్మమంటే మాత్రం నేను అమ్మమని చెప్పిన. హీ వాజ్ ఇంప్రెస్డ్ అండి. అతను నన్ను కొడుకు మాది ట్రీట్ చేసి జాబ్ ఇచ్చి మొత్తం నేర్పించిండు అతను. అదే ఆఫీస్ బాయ్ జాయిన్ అయిపోయి విత్ ఇన్ 4 monthsలో నేను అదే ఆఫీస్లో లాయర్ అయ్యి దాదాపుగా పార్ట్నర్షిప్ లెవెల్లో నాకు అక్కడ ఆఫర్ చేసిండండి అతను. ఓకే ఓకే ఓకే. సో పర్టికులర్ మళ్ళీ నేను బ్యాక్ టు క్వశ్చన్, ఇమిగ్రేషన్ వైపు ఎందుకు వెళ్ళాలి? ఆ పర్టికులర్ లాయర్ ఇమిగ్రేషన్. ఓకే, ఆయన అక్కడ ఉన్నారు. ఆ పర్టికులర్. ఇంకోటి డిఫికల్టీ ఏముందంటే, మా ఆవిడ జాబ్ ఏమో టెక్సస్లో ఉండే. ఇది నేను చెప్పినది ఇక్కడ నుంచి డైరెక్ట్ పోయి లాయర్ కావచ్చు అని చెప్పినా కదా, అది ఓన్లీ కాలిఫోర్నియాలో చేస్తారు, టెక్సస్లో చేయరు. మళ్ళీ స్టేట్ టు స్టేట్ డిఫరెంట్. ఓకే ఓకే. సో నాకు లైసెన్స్ ఏమో కాలిఫోర్నియాలో ఉంది, నేను ఉండేమో టెక్సస్. అయితే అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఫెడరల్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఇమిగ్రేషన్ అది మొత్తం నేషన్ వైడ్ ఫెడరల్ ప్రాక్టీస్. ఆడ స్టేట్ ప్రాక్టీస్ అంటే ఇది ఫ్యామిలీ లా కానీ డివోర్స్ కానీ అటువంటివి చేయరాదు నేను. సో దాంతో కూడా నేను లిమిట్ అయినా ఇమిగ్రేషన్. ఆ తర్వాత టెక్సస్ లైసెన్స్ తీసుకున్నా, అది వేరే విషయం. ఒకసారి మనం అలవాటు అయ్యి ఒక ప్రొఫెషన్లో పోయిన తర్వాత మళ్ళీ ఇంకో ప్రొఫెషన్ చేయడం కష్టం కదా, ఇక అట్నే అలవాటు అయిపోయిందండి. మొదటి నుంచి కూడా నేను ఈ 20 years ప్రాక్టీస్లో ఒక్క ఇమిగ్రేషన్ లా తప్ప మిగతా అవి ఏమీ చేయలేదండి. ఇదే చాలా బిజీ కదా, చాలా ఇష్యూస్ దీంట్లోనే ఉన్నాయి. చాలా ఇష్యూస్ దీంట్లోనే. ఏంటి ఇష్యూస్? ఇప్పుడు నేను అమెరికా వెళ్ళలేదు, యాజ్ ఎ లేమెన్గా చాలా వార్తలు చదువుతుంటాం. జర్నలిస్ట్గా ఉన్నప్పుడు అక్కడికి వెళ్తే ఇబ్బందులు ఫేస్ చేశారు. ఈ మధ్య అయితే 2-3 ఫ్లైట్లో పిల్లలు వెనక్కి పంపించేశారు ఇండియా. అవునండి. అసలు ఎందుకు జరుగుతోంది? అక్కడికి వెళ్తున్న పిల్లలు ప్రైమరీగా తెలుసుకోవాల్సింది ఏంటి? ఎడ్యుకేషన్. వాళ్ళు నాలెడ్జ్ తీసుకోవాలండి. ఇప్పుడు ఏమవుతారంటే వీళ్ళు తెలియని నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, ఏది రిజెక్ట్ అయినా. అయితే మొత్తం పోయిన మంది మన దాదాపుగా 1,00,000 మంది పోతుండ్రు, వచ్చేది 15-20 మంది 30 మందో వీళ్ళని రిటర్న్ చేస్తారు, లేదా మ్యాక్సిమం 50 members రిటర్న్ అవుతారు. మిగతా 9,95,000 మంది పోయి అక్కడ బాగానే చదువుకుంటుండ్రు, బాగానే ఎడ్యుకేట్ అవుతుండ్రు, H-1Bs వస్తాయి, తర్వాత లేటర్ ఆన్ గ్రీన్ కార్డ్ అప్లై చేసి అక్కడే ఉంటుండ్రు. అయితే ఈ తెలియని నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు పోయే పర్పస్ ఏంది, మీరు కాలేజ్ పోయి అడ్మిషన్ తీసుకొని పోయే పర్పస్, వీళ్ళు ఏం చేస్తారంటే మొదలే ఇల్లీగల్గా పనిచేయడానికి రెస్టారెంట్లో మాట్లాడుకొని పెట్టుకుంటారు. ఓకే. అటువంటి ఏమైతే అంటే మీకు వాట్సాప్ అన్నది అవన్నీ ఇవాళ గవర్నమెంట్ అన్ని అబ్జర్వ్ చేస్తానట్టు. ఈ వాట్సాప్లో వీడు వేరేతో మాట్లాడతారు, అరే నాయన నేను ఒక్లామాకు వస్తానా, మరి అక్కడ ఏమైనా రెస్టారెంట్ ఉంటే చూసి పెట్టరా అంటే వాడు రెస్టారెంట్ చూసి పెడతాడు, వీడు రెస్టారెంట్ తోటి మాట్లాడతాడు, పోగానే జాబ్ చేయడం ఇల్లీగల్గా. సో ఇటువంటి అన్ని ట్రాక్ అవుతాయి అన్నట్టు. ట్రాక్ అయినప్పుడు వాళ్ళు ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు అడుగుతారు అన్నట్టు, అరే వాట్సాప్ చూపెట్టారంటే వాట్సాప్లో మొత్తం తెలిసిపోద్ది. సో అక్కడ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అండి. అంటే వాళ్ళు మీకు వచ్చి ఇవన్నీ చెప్పరు, వాళ్ళు ఏమంటారు, నన్ను అన్యాయంగా పంపించాను అంటారు. మేము మా దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక షీట్ ఇస్తారండి, డిస్కషన్, వీని మధ్యలో ఆఫీసర్ మధ్యలో డిస్కషన్ ఉంటుంది. ఆ డిస్కషన్లో అవన్నీ క్లియర్గా వాట్సాప్లో వాడు ఉన్న అన్ని క్వశ్చన్లన్నీ అడుగుతాడు అన్నట్టు. అఫ్ కోర్స్ మనోడు చెప్పేస్తాడు ఇట్లా అయినాయి అని. సో అటువంటి కొన్ని కేసులు ఉంటాయి, కానీ చాలా మంది 95% to 98% మెంబర్స్ మంచిగానే సెటిల్ అవుతారండి, మంచిగానే డెవలప్ అవుతారు. సో అక్కడికి వెళ్ళే వాళ్ళు అక్కడికి ఎడ్యుకేషన్ కోసం వెళ్తున్నప్పుడు దాని గురించి మాత్రమే వెళ్ళాలి, ఫోకస్కి వెళ్ళాలి. అక్కడ ఉద్యోగం చేసుకుంటా చదువుకుంటూ అనే దాంట్లో వెళ్ళదు. అంటే ముందే దానికి కూడా ప్రొవిజన్స్ ఉన్నాయండి. ఉద్యోగం చదువుకున్నప్పుడు కూడా మీరు ఉద్యోగం చేయడానికి ప్రొవిజన్స్ ఉన్నాయి. ఈ రెస్టారెంట్లో వీటివన్నిట్లో ఏమో ఇల్లీగల్. ఒకవేళ మీరు చదువుకుంటప్పుడు, ఇప్పుడు మీరు లా చేస్తున్నారు అనుకోండి, లా చేస్తున్నప్పుడు లా క్లర్క్ పొజిషన్ అంటే వేరే లా ఆఫీస్లో పోయి కొద్ది క్లర్క్ పొజిషన్ చెప్తే మీ యొక్క డిగ్రీని ఎన్హాన్స్మెంట్ చేసినట్టయితే కదా. ఎందుకంటే ఉట్టిగా లా చేసిన తర్వాత ఏం పని చేయకుండా వస్తే మీకు ఏంది నాలెడ్జ్ ఉండదు. అక్కడ పోయి లా ఆఫీస్లో పని చేస్తే మీకు కొద్దిగా ఎన్హాన్స్మెంట్ ఉంటుంది. అటువంటి ప్రొవిజన్స్ అంటే ఇప్పుడు వీళ్ళు మన వాళ్ళు కంప్యూటర్ సైన్స్ పోయిన వాళ్ళు ఎక్కడన్నా ఇంటర్న్షిప్స్ కానీ ఏమైనా చేస్తే లేదా జాబ్ చేసినా కానీ వాళ్ళ డిగ్రీ యొక్క బ్యూటీ పెరుగుతుంది. సో అటువంటి వాటన్నిటికి కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది. చదువుటప్పుడు ఆఫ్టర్ 6 months ఆఫ్టర్ 1 year వాళ్ళకు సిపిటి అని ఒక పర్మిట్ ఇస్తుందండి. దాని ద్వారా మీరు పోయి ఇంటర్న్షిప్స్ కానీ ఏమైనా చేసుకోవచ్చు. మీరు తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ 1 year పర్మిట్ ఇస్తుంది. అప్పుడు మీరు ఎక్కడైనా మీరు ఏ డిగ్రీ అయితే చేసినారో ఆ డిగ్రీలో పని చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కంప్యూటర్ సైన్స్ చేసిన అనుకోండి, కంప్యూటర్ సైన్స్ ఏరియాలో మీరు జాబ్ చేసుకోవచ్చు 1 year. ఇంకోటి ఏంటంటే ఈ ఒక 10 years బ్యాక్ ఏం చేశానంటే ఈ 1 year
వర్క్ పర్మిట్ సరిపోతలేదు, ఎందుకంటే ఇదివరకేమో H1Bs అందరికి దొరికేది, ఇప్పుడు H1B దొరకలేదు కాబట్టి ఆ వర్క్ పర్మిట్ కూడా 3 years ఇంక్రీజ్ చేసినారు. పోస్ట్ డిగ్రీ 3 years పోస్ట్ డిగ్రీ అంటే మీ డిగ్రీ కనుక స్టెమ్ డిగ్రీ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్లో ఉంటే మీ వర్క్ పర్మిట్ అనేది 3 years వర్క్ పర్మిట్ అందరికి వస్తుంది అన్నట్టు. సో 1 year వర్క్ పర్మిట్, తర్వాత 2 years అంటే స్టెమ్ డిగ్రీ అంటే సైన్స్ టెక్నాలజీ కాకపోతేనేమో 1 year పర్మిట్ ఉంటుంది, సైన్స్ టెక్నాలజీ అయితే 3 year పర్మిట్ ఉంటుంది. ఈ 3 year అందరికీ ఎవరైనా బ్యాచిలర్స్ చేసినా కూడా మాస్టర్స్ చేసినా కూడా 3 years వర్క్ పర్మిట్. కాదు మరి ఇంత ఫ్లెక్సిబిలిటీ ఉన్నప్పుడు ఎందుకు మనల్ని వేరే ఉద్యోగాలు వేరే వాటి వైపు ఎందుకు వెళ్తారు? షార్ట్ కట్ అండి, వీళ్ళు షార్ట్ టర్మ్లో ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పోయే మన ఐటీ ప్రొఫెషనల్స్లో జాబ్లో చాలా మంది, ఇప్పుడు మన పిల్లలు ఎంతమంది జాబ్ చేస్తున్నారంటే దాదాపు 90% 95% ఐటీలో జాబ్ చేస్తున్నారు కదా. ప్రతి ఒక్కరికి $1,00,000 జీతం వస్తుందంటే, అంటే మీ లెక్కలు చెప్పాలంటే 85 లక్షల జీతం వస్తుంది. ఇంకోటి మీ దగ్గర జీతం వేరే తీరుగా క్యాలిక్యులేట్ చేస్తారు, మా దగ్గర జీతం వేరే తీరుగా క్యాలిక్యులేట్ చేస్తారు. మీరేమో కాస్ట్ టు ద కంపెనీ క్యాలిక్యులేట్ చేస్తారు, మేము అట్లా క్యాలిక్యులేట్ చేయము. ఎంప్లాయీకి ఎంత డబ్బులు ఇవ్వాలో దానికే క్యాలిక్యులేట్ చేస్తాం. దాని వెనుక ట్యాక్సులు కానీ, ఇన్సూరెన్స్ కానీ, 401k కానీ ఆయన మేమే కడతాం, అయిన శాలరీ కింద రావు. సో చాలా ఇప్పుడు మన పోయే పిల్లలందరికీ కూడా ఎవరికి కూడా 95% ఆఫ్ ద పీపుల్ అండి, వాళ్ళందరికీ కూడా $1,00,000 శాలరీ వస్తుంది పర్ మంత్ కాదండి, పర్ ఇయర్, ప్రయాణం $1,00,000 అంటే 85 లక్షల శాలరీ పర్ ఇయర్ వస్తుందండి. సో వీళ్ళు ఏం చేస్తానంటే టెంపరీగా పోయినప్పుడు ఆ ఇమ్మీడియట్ ఖర్చులు తప్పించుకోవడానికి ఇక్కడ పోయి $6 $7 గంటకు చేసేడు, $10 రెస్టారెంట్లో చేసి వాళ్ళ ఫ్యూచర్ని డిస్ట్రాయ్ చేయడం తప్పితే, వాళ్ళు ఆ టైంను కనుక ఐటీ మీద ఫోకస్ చేసి ఆర్టిఫిషియల్ వచ్చే న్యూ టెక్నాలజీస్ ఫోకస్ చేస్తే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ చాలా మంచిగా ఉంది. ఐటీలోనే జాబ్స్ ఉన్న శాలరీస్ వేరే దాంట్లో లేవండి. లీగల్ ప్రొఫెషనల్ కానీ వేరే ప్రొఫెషనల్ కానీ అంత శాలరీస్ అంత ఈజీ జాబ్లు రావడం కష్టం. సో తెలుగులో చెప్పాలంటే కక్కుర్తి తగ్గించుకోవాలి అంతే. లాంగ్ టర్మ్లో చూసుకోవాలి, ఇప్పటి నుంచి స్కిల్ పెంచుకోవాలి. ఇప్పటి నుంచి 5 years ఎక్కడ ఉంటాం, 10 years ఎక్కడ ఉంటాం, 20 years ఎక్కడ ఉంటాం. ఇప్పుడు ఇక్కడ మన ఇండియా నుంచి పోయిన వాళ్ళండి 95% ఆఫ్ ద పీపుల్, ఎనీబడి హూ ఇస్ 40 years ప్లస్ అందరు మిలియనీర్సే అండి. మిలియనీర్స్ అంటే మీ దగ్గర చెప్పాలంటే 8.5 కోట్లు ఉన్నాడు, అందరికి ఉన్నాయి. వీడు ఆ లెవెల్ థింక్ చేసి అక్కడ పోవాలి. కానీ ఇమ్మీడియట్గా అవసరం ఉంటే ఇంటి పోయి వాళ్ళ డాడీని 1 ఎకరం అమ్మ అని చెప్పండి, బట్ హీ హాస్ టు సస్టైన్. ఆ టెంపరీ ఇల్లీగల్ యాక్టివిటీ బంద్ చేసుకుంటే అది చాలా తక్కువ మంది చేస్తారండి, ఎక్కువ మంది ఏం చేయరు. కానీ అది కూడా తక్కువ చేసుకుంటే అది కూడా ఫైనాన్షియల్ బేస్లోనే చేస్తుండొచ్చు. ఎఫర్ట్ చేయలేని వాళ్ళు, ఆ ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎవరో సజెస్ట్ చేస్తారు, అటువంటి ట్రాప్లో పడతారు. సో ప్రధానంగా బిలీవ్ చేయాలంటే ఎవరిని బిలీవ్ చేసి వెళ్ళాలి? చాలా ఏజెన్సీస్ వస్తున్నాయి, బయటికి తీసుకెళ్తాం, విదేశాలకు తీసుకెళ్తాం అంటూ చాలా వస్తున్నాయి కదా, ఏమంటారు వాటిని, కన్సల్టెన్సీస్. సో కన్సల్టెన్సీ, దిస్ ఈస్ ద బెటర్ కన్సల్టెన్సీ, బెస్ట్ కన్సల్టెన్సీ అని ఐడెంటిఫై చేయడం ఎలా ఒక స్టూడెంట్? అంటే ఇప్పుడు స్టూడెంట్ వీసా మీద పోవడం ఒకటి, వర్క్ వీసా మీద పోవడం ఒకటి. ఓకే, వర్క్ వీసా మీద కూడా ఏం చేస్తారంటే వీళ్ళు కకృతి పడతారండి, తొందరపోవడానికి ట్రై చేస్తారండి. వర్క్ మీద వీసా పోవడానికి ఎనీ ఆఫ్ ద బిగ్ కంపెనీస్, కాగ్నిజెంట్ కానీ, TCS కానీ, తర్వాత డెలాయిట్ కానీ, ఇక్కడి నుంచి ఏందండి ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో పోతే ఆ కంపెనీలు ఒక్కొక్క లిస్టులు అన్నీ ఉన్నాయి. అవును, అన్ని కంపెనీలు మంచిగా, ఆల్మోస్ట్ అమెరికా కంపెనీస్ అన్ని హైదరాబాద్లో ఉన్నాయి. అవును, అమెరికా కంపెనీస్, ఇండియన్ కంపెనీస్, ఆయన ఆ లిస్టు చూస్తేనే పెద్ద ఉంది, అన్ని మంచిగా. అందులో పోయి పని చేసుకొని పోవడం బెటర్. కాకపోతే ఈ అమీర్పేట పోయి డబ్బులు ఇచ్చిపోవడం అన్నది ఇల్లీగల్. ఓకే, ఆ కంపెనీస్ ఎప్పుడైతే వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారో దట్ మీన్స్ ఇట్స్ ఇల్లీగల్. మీరు డబ్బులు H1B ఫైల్ చేయడానికి పే చేస్తే దట్ ఈస్ కన్సిడర్డ్ టు బి క్రైమ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. క్రైమ్ ఫర్ ద ఎంప్లాయర్, క్రైమ్ ఫర్ ద ఎంప్లాయీ. సో ఇంకోటి ఏంటంటే ఇంట్లో చాలా మంది కూడా మోసపోతారు. వాళ్ళు నేను డబ్బులు కట్టినా అక్కడికి వచ్చిన తర్వాత నాకు ఏం లేదు, H1B రివోక్ చేసినట్టే నేను ఫస్ట్ ఒకటే అంట, వాడు దొంగ అని మొదలే చెప్తాండే మీకు. డబ్బులు తీసుకున్నాడు, డబ్బులు దొంగ, వాడు దొంగ అని మొదలు చెప్పిన తర్వాత నువ్వు దొంగను ఎట్లా ట్రస్ట్ చేసినావు, దొంగ డబ్బులు ఇచ్చిన ఎట్లా ట్రస్ట్ చేసినావు అని చెప్తాను. సో అట్లా చాలా మంది మోసపోతారండి. సో వాళ్ళకి ఏం చేయాలంటే 2-3 years ఇక్కడ వెయిట్ చేసి కంపెనీస్ పని చేసుకొని పెర్ఫార్మెన్స్ మీద ఫోకస్ చేసి ఆ కంపెనీ ద్వారా వాళ్ళని మెప్పించి H1B ఫైల్ చేసి ట్రాన్స్ఫర్ చేయడం కానీ, L1 మీద ట్రాన్స్ఫర్ చేయడం కానీ బెటర్ ఆపర్చునిటీ ఉంటుంది. కానీ కంపెనీస్ ఒక పెద్ద ఎక్సెంచర్ లాంటి కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీలో 1000 మంది ఇక్కడ పనిచేస్తున్నారంటే
ఆల్మోస్ట్ సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని ప్రతి ఒక్కరికి యూఎస్ వెళ్ళాలని డ్రీమ్ ఉంటుంది. సో అందరు వెళ్ళలేరు కదా, దానికి ఎఫర్ట్ చేయాలండి. దానికి ఎఫర్ట్ చేయాలి. యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. మీరు అందరు 1000 మెంబర్స్లో మీరు 10% టాప్ 10% అని ప్రూవ్ చేయాలి. మీరు ఈ ఇల్లీగల్ మెథడ్స్ మీద ఎఫర్ట్స్ పెట్టేదానికన్నా ఏ టెక్నాలజీ మీద ఎఫర్ట్ చేయట్టి వాడు 8 గంటలు పని చేయమంటే 16 గంటలు పని చేయాలి. పని చేసి దెన్ యూ గెట్ ఇట్. ఓకే ఓకే. యుఎస్ ఈజ్ ఓన్లీ ఫర్ వర్కహాలిక్స్ అండ్ ఇట్స్ మీరు వర్కహాలిక్ అయితేనే మంచి పెర్ఫార్మెన్స్ అక్కడ ఉంటుంది. మీరు పెర్ఫామ్ చేయండి, 10% టాప్ 10% పెర్ఫామ్ చేయండి. మీరు లేకపోతే డెలాయిట్ రోడ్ సర్వైవ్ కాకుంటుంటే చూసుకోండి. ఆ లెవెల్కి పోయి అప్పుడు రండి. అంతేగాని నేను కంప్యూటర్ నేర్చుకోను, కంప్యూటర్ పని చేయను, ఏది నేర్చుకోను, నేను అక్కడ పోయిన తర్వాత నా పని నేను ఇక్కడ ఇంకొంతోటి చేపిస్తా, అది కూడా ఉంది. నేను అక్కడ పోయిన తర్వాత నేను ఇంకొంతోటి పని చేస్తా, 2 జాబులు చేస్తా, 2 జాబులు ఇక్కడ పంపిస్తా అన్నది ఆ మెంటాలిటీ తగ్గించుకోవాలి, ఉండకూడదు. నేను డెలాయిట్ కానీ ఏ కంపెనీ పోయినా కూడా ఆ కంపెనీ మీద టోటల్లీ పెర్ఫామ్ చేసి వాడిని ఇంప్రెస్ చేసి వాడు నేను లేకపోతే బతకలేకుండా ఉండేటట్టు చేస్తే వాడు నేను అడిగింది వాడు చేస్తాడు. సో అక్కడ పంపించాల్సిన కంపల్షన్ క్రియేట్ చేయాలి. లేదంటే నేను వేరే కంపెనీకి పోతా. భయపడాలి. ఎంప్లాయర్ ఎప్పుడు కూడా మనం ఎంప్లాయీ ఉన్నప్పుడు ఎంప్లాయర్ను ఎట్లా భయపెట్టాలి? మన పెర్ఫార్మెన్స్ భయపెట్టాలి. పెర్ఫార్మెన్స్ తోటి భయపెట్టినప్పుడు ఎంప్లాయర్ ఏం చేస్తాడు? గోల్డెన్ హ్యాండ్ కప్స్ పెడతాడు. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిన వాళ్ళు మీరు ఎట్లా కోట్ చేశారు? అది 2 ఉద్యోగాలు 3 ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ సంఖ్య కూడా ఉంది. అక్కడికి వెళ్ళి చేస్తున్నారు, 2 ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు పట్టుబడరా? యుఎస్ పర్ఫెక్ట్ లీగల్ అండి. లీగల్ అది పర్ఫెక్ట్ లీగల్. 2 ఉద్యోగాలు పర్ఫెక్ట్ లీగల్. H1Bలో కాంకరెంట్ H1B అని పర్టికులర్గా ఉంది. పర్ఫెక్ట్ లీగల్. ఈ యొక్క ఐటీ ప్రొఫెషనల్స్ లేజీ గైస్ కానీ ఇంత లేజీ ప్రొఫెషనల్స్ నేను మన హిస్టరీలో లేరు. మిగతా ఏ ప్రొఫెషన్లో కానీ ఇప్పుడు మెడికల్ ప్రొఫెషన్ ఉందండి, 12 గంటలు కానీ తక్కువ ఎవరైనా డాక్టర్ పని చేస్తారా అండి? చేయరు. లాయర్లు ఎవరైనా 12 గంటల తక్కువ పని చేస్తారా? చేయరు. సో వీళ్ళు ఏంటంటే 9 to 4 ఇటువంటివన్నీ వీళ్ళు క్రియేట్ చేసినాయే. చెడ్డీలు వేసుకొని పోవడం ఆఫీస్కు, ఈ వీళ్ళు క్రియేట్ చేసినాయే. ఈ మిగతా చూడండి, మీ లాయర్లు అంటే మొత్తం ఇట్లా వేసుకొని పొద్దున్న నుంచి 7 పోయి మళ్ళీ 6 మళ్ళీ వెనకకి రావాలి. ఇవన్నీ ఇట్లా వేసుకుని వీళ్ళు ఏం చెడ్డీలు వేసుకొని పోయి ఆడపోయి నెక్కర్లు వేసుకొని పోయి ఆడపోయి ఏంది వీళ్ళకి పిజ్జాలు కావాలి, తర్వాత లాండ్రీ కావాలి. లాండ్రీ వాళ్ళు వేసుకునే నిక్కర్లకు లాండ్రీ ఎందుకండి? ఇవన్నీ వీళ్ళు లగ్జరీ. సో కొందరు మన పిల్లలు, తెలుగు పిల్లలు 2 జాబులు చేస్తుండండి. ఐ అప్రిషియేట్ దెమ్. వాళ్ళు చేసే పని ఇట్ ఈస్ లీగల్, ఇట్స్ పర్ఫెక్ట్లీ లీగల్. కానీ కంపెనీ నుంచి పోతే సాధ్యం కాదు కదా. అయితే దాంట్లో కూడా 2 మెథడ్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఒక కన్సల్టింగ్ కంపెనీ కనుక 2 జాబులు కనుక పెట్టిందనుకోండి, అంటే ఒకటి పెప్సీ, ఒకటి AT&T ఎండ్ క్లయింట్ పెట్టి చేస్తే పర్ఫెక్ట్లీ లీగల్. దానికి ఏమీ H1B అక్కర్లేదు. ఒకవేళ వీడు కోకోకోలాకి పనిచేస్తుండ అనుకోండి, ఆన్ ద సైడ్ వాడు AT&Tకి పనిచేయాలనుకోండి, వేరే కన్సల్టింగ్ కంపెనీ ద్వారా AT&Tకి పని చేయొచ్చు వాడు. ఆ వేరే కన్సల్టింగ్ కంపెనీ వాడేం చెప్తాడంటే వీడు కోకోకోలాకి పనిచేస్తాడు కానీ సెకండ్ జాబు మాకు ఈ AT&T మా ద్వారా పనిచేస్తాడని చెప్తాడు. దానికి కాంకరెంట్ ఫైలింగ్ అంటారన్నట్టు. అయితే వీళ్ళు ఐటీ వాళ్ళు నన్ను చెడుతారంటే 2 జాబులు చేయొచ్చు అంటే, నేను కొందరికి H1 చేసిన అండి 6 జాబ్స్ చేసిన, స్పెషల్లీ ఇన్ ద మెడికల్ ప్రొఫెషన్. మా ఆవిడ ఒక టైంలో షీ డిడ్ 8 జాబ్స్ ఎట్ 1 point of time. 8 W2s వచ్చినాయి ఒక ఇయర్లో. సో ఇట్స్ కామన్ మెడికల్ ప్రొఫెషన్స్లో. వీళ్ళు ఏంటంటే వీళ్ళు అట్లా ఇల్లీగల్ అనుకుంటున్నట్టు. ఇంకోటి కొన్ని మేము చూసిన ఏంటంటే, వీడు ఒక కంపెనీకి పనిచేస్తూ ఉంటాడు, 2వ కంపెనీతో క్యాష్ పని చేస్తాడు. అది తెలుసుకొని వాళ్ళు డిపోర్ట్ చేస్తారు. అవసరం లేదు వీళ్ళకు. లీగల్గా లీగల్ ప్రొవిజన్ వేర్ దే కెన్. నేను ఒక డెంటిస్ట్కి 6 H1Bs ఫైల్ చేసిన అండి. వాడు 1 గంట ఈడ పని చేస్తా అంటాడు, 1 గంట ఆడ పని చేస్తా అంటాడు, 4 గంటలు ఈడ పని చేస్తా అంటాడు, శనివారం ఆడ పని చేస్తా అంటాడు, ఫైల్ చేసినాడు. పర్ఫెక్ట్లీ లీగల్. సో ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇక్కడ నుంచి సాఫ్ట్వేర్ కంపెనీ అక్కడికి తీసుకుంది వాళ్ళ కంపెనీలోకి. సో అతను చేయడానికి లేదు కదా, అతను చేయడానికి ఉంటుందా? ఆ సాఫ్ట్వేర్ కంపెనీ ఎలకేట్ చేయొచ్చు 2 జాబులు. ఓకే, అదొకటి ప్రొవిజన్. సేమ్ కంపెనీ. లేదా అంటే ఆ కంపెనీలో పనిచేసుకుంటా సెకండ్ కంపెనీ నుంచి ఇంకో H1B ఫైల్ చేసి చేసుకోవచ్చు. ఈ ఫస్ట్ కంపెనీకి చెప్పాల్సిన అవసరం లేదు. ఓహో, ఓకే. ఫస్ట్ కంపెనీకి సెకండ్ కంపెనీ చేస్తానని చెప్పాల్సిన లీగల్లీ అవసరం లేదు. ఇమిగ్రేషన్లో అవసరం లేదు, లీగల్ అవసరం లేదు. అండ్ పర్ఫెక్ట్లీ లీగల్.
ఓకే. అబ్సల్యూట్లీ. బట్ కన్సల్టెన్సీ నుంచి పోయిన వాళ్ళు 1 or 2 జాబ్స్ చేస్తున్నారు తప్ప. నా ఫ్రెండ్ ఎవరో మొన్న మాట్లాడుతుంటే, బట్ కంపెనీ నుంచి వెళ్ళిన వల్ల మేము రెండో జాబ్ చేయడానికి లేదు అనేది వాళ్ళకు తప్పు. అందుకోసమే మన ఈహా ఛానల్ నుంచి క్యారియర్ గైడ్ మనం ఎప్పుడు దాదాపు వారానికి ఒక ఎపిసోడ్ చేస్తున్నాం, చాలాసార్లు రిపీట్ చేసినాం మనం. ఇటువంటిది పర్ఫెక్ట్లీ లీగల్. సెకండ్ కంపెనీ అన్నది H1B కాంకరెంట్ ఫైల్ H1B చేసుకోవచ్చు, అబ్సల్యూట్లీ పని చేసుకోవచ్చు. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఏమైందండి, వీళ్ళు ఇదివరకు జాబ్ పోవాలంటే గంటన్నర, రావాలంటే గంటన్నర. వీళ్ళు చేసే 8 గంటల పని ఏముంటుందండి, వాళ్ళు చేసేది 3-4 గంటల పనే. ఇప్పుడు ఏమైంది, కోడి వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చున్న తర్వాత చాలా మంది మల్టిపుల్ జాబ్లు చేయడం మొదలుపెట్టారు. అండ్ నథింగ్ రాంగ్ విత్ ఇట్. ఓకే. ఇన్ కేస్ ఇట్లా చేస్తూ 2-3 జాబులు చేస్తూ క్రైమ్ అని ఐడెంటిఫై చేస్తారు, సంథింగ్ అట్లేదు. క్రైమ్ అనేం లేదు. రెండు జాబులు చేస్తే క్రైమ్ ఏం లేదు, తప్పేం లేదు. ఓకే, తప్పేం లేదు. క్రైమ్ అబ్సల్యూట్లీ తప్పలేదు. సో బట్ క్యాష్తో చేయడం క్రైమా? ఆఫ్ కోర్స్. ఇప్పుడు టేబుల్ కింద నుంచి ట్యాక్స్ పే చేయకుంటే క్రైమే కదా. ఓకే. ఇప్పుడు మొదటి కంపెనీకి ఏమో పని చేస్తాడు, రెండో కంపెనీ క్యాష్ ద్వారా చేస్తాడంటే క్రైమే కదా అది. సో వాట్ కైండ్ ఆఫ్ పనిష్మెంట్ ఉంటుందండి దానికి? వాళ్ళు ఏమైందంటే అవి తెలిసినప్పుడు ఏమైతే ఇక్కడికి వచ్చినప్పుడు కౌన్సిలేట్ ఏం చేస్తుందంటే వాళ్ళని మొత్తం పర్మనెంట్గా లైఫ్ టైం బ్యాన్ చేస్తుంది, పోకుండా ఎవరు పోకుండా చేస్తుంది. అవి ఎట్లా తెలుస్తుంది వీళ్ళకంటే, ఏ కంపెనీ అయితే క్యాష్ ఇస్తాండో, అంటే మేము ఈ మధ్యలో కొన్ని కంపెనీలు చూసినాం కదా, అందులో వాళ్ళకు ఆ హెచ్ఆర్కో వీనికో వానికో ఏదో గొడవ అవుతుంది, వాడు తీసుకుపోయి మొత్తం బ్లాక్మెయిల్ చేస్తాడు కంపెనీ. అది వినకపోతే వాడు తీసుకుపోయి మొత్తం చట్టబుట్ట తీసుకుపోయి కౌన్సిలర్కి అప్ప చెప్తే వాళ్ళకి మొత్తం అన్ని డీటెయిల్స్ వస్తాయి, ఏ రోజు ఏమైనా క్యాష్ ఇచ్చిండ్రు మొత్తం డీటెయిల్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. అయితే మీరు ఎంప్లాయ్ అనుకోండి, మీరు ఎంప్లాయీ సెకండ్ జాబ్ కనుక క్యాష్ కిందకి వేసిన అనుకోండి, వీడు వచ్చినప్పుడు వాడు అడుగుతాడు, అరే నాయన నువ్వు సెకండ్ జాబ్ AT&Tకి పని చేసావు, చక్కగా అడుగుతాడు, నీ మేనేజర్ వీడు కదా అని అడుగుతాడు. ఈయనకి ఎట్లా తెలిసింది, వీడు మొదలు అబద్ధం చెప్తాడు మనవాడు. ఆ తర్వాత మొత్తం అన్ని తీసి డీటెయిల్ చెప్పి, ఈ రోజు మీ డాడీ అకౌంట్లో ఎన్ని పైసలు వేసిండు, ఈ రోజు మీ డాడీ వచ్చి పైసలు తీసుకుపోయాడు అని మొత్తం డీటెయిల్ చెప్తారు. కథ బ్యాన్ చేసి పడేస్తారు. ఓకే, యూ కాంట్ హైడ్. అసలు అవసరం లేదు వీళ్ళకు. వీళ్ళకు పర్ఫెక్ట్ లీగల్ అవసరం ఉన్నప్పుడు ఈ కరెక్ట్ చేసిన అవసరం ఏముంది, వాళ్ళకి పర్ఫెక్ట్గా లీగల్గా 2 జాబులు చేసుకోవచ్చు. చేసుకున్నప్పుడు ఎందుకు అవసరం వీళ్ళకు? ఓకే. త్రూ కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళిన వాళ్ళు సేమ్ కన్సల్టెన్సీ నుంచి 2-3 జాబ్స్ చేయడానికి లేదు. సేమ్ కన్సల్టెన్సీ నుంచి ఆ కన్సల్టెన్సీ కనుక అలొకేట్ చేసి చేయొచ్చు. ఆ కన్సల్టెన్సీ అలౌ చేయకపోతే వేరే పోవచ్చు. అది వీళ్ళకి ఈ ఫస్ట్ కన్సల్టెన్సీకి తెలియకుండా చేయొచ్చు. అబ్సల్యూట్లీ. దట్ ఇస్ నాట్ రాంగ్. దట్స్ నథింగ్ రాంగ్. దట్స్ నాట్ ఇల్లీగల్. ఓకే. దట్స్ నాట్ వెదర్ ఇట్స్ మోరల్ ఆర్ నాట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. అంటే మొరాలిటీ ఇస్ డిఫరెంట్ అండి. అది వేరే. ఓకే. మొరాలిటీ ఇస్ డిఫరెంట్. వెదర్ ఇట్స్ లీగల్ ఆర్ నాట్ ఇస్ డిఫరెంట్. ఓకే. దట్ ఇస్ లీగల్. దట్స్ లీగల్. ఓకే. మోరల్ అనేది సెపరేట్. ఓకే. సో ట్యాక్స్కి సంబంధించి ఇప్పుడు మీ క్యాష్ తీసుకుంటున్నారు కొన్ని కంపెనీస్లో చెప్తున్నారు, ఉన్నారు తక్కువ అండి, చాలా తక్కువ ఉంటారు. ఒక 100 మంది ఉంటే 1-2 అట్లా ఉంటారు కదా, కొన్ని కంపెనీస్ అట్లా ఉంటాయి, నడుస్తుంటాయి అటువంటి. ఓకే. ఓకే. ఇప్పుడు స్టూడెంట్స్గా వెళ్తున్న వాళ్ళు అక్కడ మీరు ఇంతకుముందు చెప్తున్నట్టుగా వాళ్ళ ప్రొఫెషన్కి సంబంధించిన స్కిల్ పెంచుకునే జాబ్స్ చేయొచ్చు, దానికి అలౌ చేస్తుంది. రైట్. సో అది దొరకవు, అవైలబిలిటీ లేవు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎవరో చేస్తున్నారు అనుకోండి ఇక్కడ, సో వానికి అటువంటి జాబ్ ఏం దొరకదు. ఏం చేయాలి, వేరే అవకాశాలు ఏంటి? అయితే ఫస్ట్ మీకు 1 year పీరియడ్ OPT, మొత్తం 3 years పీరియడ్ అనే కదా వర్క్ పర్మిట్. ఫస్ట్ 1 year పీరియడ్ OPTలో 2 ప్రొవిజన్స్ ఉన్నాయండి. ఒకటేంది ఫర్ పేమెంట్ జాబ్, వేర్ మీరు పోయినప్పుడు వాళ్ళు జాబ్ ఇచ్చి శాలరీ ఇస్తారు. ఇంకోటి ఏంటంటే మీరు వాలంటరీ జాబ్ కూడా చేయొచ్చు, అలౌడ్. వాలంటరీ జాబ్ కూడా అలౌడ్. అంటే ఇప్పుడు ఇంటర్న్షిప్స్ తీసుకోవచ్చు, అన్పెయిడ్ ఇంటర్న్షిప్స్ అంటాం, అది కూడా అలౌడ్. థర్డ్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా అలౌడ్. ఓహో. ఆ ఫస్ట్ ఇయర్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా అలౌడ్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే అది కూడా ఆ ప్రొవిజన్లే. ఇప్పుడు ఏంటండి, గెట్ ఫ్రీ ల్యాన్సర్ అని, ఈ ల్యాన్సర్ అని, ఆ ల్యాన్సర్ అని, ఆన్లైన్లో ఎన్ని ఉన్నాయంటే, చిన్న సాఫ్ట్వేర్ మాకు ఇది కావాలి అది కావాలంటే, హెల్ప్ కావాలంటే మేము ఆడిపోయి అనుకో $50-100 ఇస్తే వాడు మాకు హెల్ప్ చేస్తాడు. అటువంటి జాబులు వీళ్ళు చేసుకొని, వీళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకొని డబ్బులు తీసుకొని ట్యాక్స్ కట్టొచ్చు దానికి. అట్లా కూడా అలౌడ్. ఓకే. 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 సో అన్పెయిడ్ ఇంటర్న్షిప్ అలౌడ్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అలౌడ్ ఆ ఫస్ట్ ఇయర్ పీరియడ్. ఆ సెకండ్ ఏదైతే సెకండ్ అండ్ థర్డ్ ఇయర్లో ఉన్నదో అనుకోండి, అప్పుడు మాత్రం ఒక స్టేబుల్ ఎంప్లాయ్మెంట్ ఉండాలి.
కాకపోతే దానికి 40 hours అవసరం లేదు, 20 hours కానీ అవసరం. వీళ్ళు బిల్డప్ చేసుకుంటూ పోవాలండి. అందుకోసం నేనేం చెప్తా అంటే వీళ్ళు పోయి 2 years మాస్టర్స్ చేసేటప్పుడు దాని మీద ఫోకస్, ఈ రెస్టారెంట్లో దానికన్నా దాని మీద కన్నా ఇటువంటి ఐటీ ప్రొఫెషన్స్ మీద ఫోకస్ చేసి, టెక్నాలజీ మీద ఫోకస్ చేసి, సోషల్ స్కిల్స్ మీద డెవలప్ చేసుకొని, తర్వాత వీళ్ళు ఓపీటీ పీరియడ్ అప్పుడు ఒకవేళ జాబ్ దొరకకపోతే ఇంటర్న్షిప్ చేసుకొని, లేదా అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకొని, ఆ సెకండ్ ఇయర్ వచ్చే మటుకు మాత్రం దే నీడ్ టు గెట్ ఇన్ టు ది జాబ్. మీరు కంప్లీట్ అయిన తర్వాత గురించి మాట్లాడుతున్నారు. అవును, కంప్లీట్ అయిన తర్వాత. నేను జాయిన్ అయిన రోజు నుంచే వాడికి నీడ్ ఉంది. జాయిన్ అయిన తర్వాత ఎవరికి నీడ్ ఉంది? స్టూడెంట్కి. పైసలు నీడ్ ఉందా? ఏం నీడ్ ఉంది? పైసలు నీడ్ ఉంది, జాబ్ నీడ్ ఉంది. నో, పైసలు నీడ్ ఉంటే నేనేమంటా, మీ డాడీ కాల్ చేసి ఉన్న లాస్ట్ ఎకరం అమ్మమని చెప్తా, ఇల్లు అమ్మమని చెప్పేస్తా. ఎందుకంటే ఇప్పుడు యుఎస్ పోయిన వాళ్ళ సక్సెస్ రేట్ ఎంత ఉందండి? 98% ఉంది. ఇక 2% వల్ల మనం ఎక్కడ వాళ్ళకి మూన్ పంపించినా, మా ఊరు అరపాలకు పంపించినా కూడా వాడు ఫెయిల్ అవుతాడు. ఓకే, అసలు మీకు సక్సెస్ రేట్ యుఎస్ పోయిన వాళ్ళ దాంట్లో ఉన్న సక్సెస్ రేటు ఎక్కడా లేదు మన తెలుగు కమ్యూనిటీస్లలో. అందుకోసం మన తెలుగు కమ్యూనిటీస్ ఇంత ఇంప్రూవ్ అవుతున్నాయి. సో అంత సక్సెస్ రేట్ ఉన్నప్పుడు మీరు అంత కకృతి పడాల్సిన అవసరం ఉంది. ఉన్నల్లా అనుకోండి, ఇవన్నీ మేము చేసినాయే కదా, ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొని పోయినాం. అవును, ఒకప్పుడు వెళ్ళాలంటే అప్పుడు టికెట్ కొనాలంటే పెద్ద కష్టం. అప్పుడు చాలా మంది పోయిన వాళ్ళందరూ సక్సెస్ అయినారు. సో మీరు ఫోకస్ అన్నది దాని మీద లాంగ్ టర్మ్ మీద పెట్టేసి అప్పటికప్పుడు టెంపరీ మీద ఫోకస్ చేయకండి. అయితే అందులో కూడా కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. వర్కింగ్లో కూడా మీరు ఆన్ క్యాంపస్ అంటే కాలేజ్లో చేయాలంటే దానికి కూడా పర్మిషన్ ఇస్తారు వాళ్ళు. కాలేజ్ చేసుకోవచ్చు. అంటే రెస్టారెంట్లో బయట చేసుకోరాదు, కానీ కాలేజీలలో కూడా రెస్టారెంట్స్ ఉంటాయి. అక్కడ కాలేజీలో రెస్టారెంట్స్ ఉంటాయి, లైబ్రరీస్ ఉంటాయి, క్లీనింగ్ ఫెసిలిటీ ఉంటుంది, సెక్యూరిటీ జాబ్స్ ఉంటాయి, ఆ పార్కింగ్ లాట్ జాబ్స్ ఉంటాయి. అవన్నీ జాబ్స్, టీచింగ్ అసిస్టెంట్స్ ఉంటాయి, అవన్నీ జాబ్స్ కూడా మీరు అలౌ చేస్తారు వాళ్ళు అక్కడ. దానికి మీకు విత్ ఇన్ ద సేమ్ ప్రొఫెషన్ అవసరం లేదన్నట్టు. ఇప్పుడు పార్కింగ్ లాట్లో జాబ్ అంటే ఏముంటుంది? ఉంటాయి, సెక్యూరిటీ జాబ్స్ ఉంటాయి. రాత్రిపూట ఒకటి నుంచి మొదలుపెట్టి పొద్దుగాల 8 దాకా ఉండాలి. అటువంటి సెక్యూరిటీ జాబ్స్ ఉంటాయి. మంచి చలి, మినిసోటా చలి, ఇట్లా బొక్కలు ఎముకలు ఇరగాలి, ఉంటాయి జాబులు చేయాలి. ఇప్పుడు మీరు లీగల్ చేయాలి. ఇటువంటివన్నీ మీరు ప్రోగ్రెస్ కావాలంటే కష్టం పోవాలి. అట్లా కూడా లీగల్ ప్రోగ్రెస్. యుఎస్ వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు ప్రాపర్గా వెళ్తే సమస్యలే లేవు. అబ్సల్యూట్లీ. మనం ఎప్పుడైతే సైడ్ నుంచి చూస్తున్నామో ఇష్యూస్ వస్తున్నాయి. అవును. ఇంకోటి ఏంటంటే అండి, ఎప్పుడు కూడా కొద్దిగా, ఇప్పుడు మామూలుగా ఒక అబ్బాయి పోయిండు, వాడు ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యిండు, మాస్టర్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యిండు, ఓపీటీ తీసుకున్నాడు, స్టెమ్ ఎక్స్టెన్షన్ తీసుకున్నాడు, H1B ఉంది, మెల్లమెల్లగా గ్రీన్ కార్డ్ అప్లై చేసుకున్నాడు. వాని గురించి అంత మనం పెద్దగా న్యూస్ చెప్పాం కదా. ఏదో పోయి వాడు చికాగో ఎయిర్పోర్ట్ పోయి అవన్నీ డిపోర్ట్ చేసిందంటే ఇమీడియట్గా ఆ న్యూస్ బాగా ప్రాబ్లం ఉన్నప్పుడే కదా, ప్రాబ్లం ఉన్నట్టు అది న్యూస్ ఎక్కువ వస్తుంది. సో 95% ఆఫ్ ద పీపుల్ మంచిగానే ఉంటారండి. ఆ 5% పీపుల్ కొందరు ఉంటుంది, వాళ్ళ గురించి కొద్దిగా న్యూస్ ఎక్కువ. కానీ చాలా మంది డీసెంట్గా జాబ్ చేసుకుని, డీసెంట్ ప్రొఫెషన్ చేసుకొని మంచిగా జాబ్లు అయ్యి తీసుకుంటారు. లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికాకి వెళ్ళడం అనేది సరైంది కాదు, రావద్దు అని అక్కడ ఉన్న వాళ్ళే చాలామంది చెప్తున్నారు. అమెరికాకి వెళ్ళడం కంటే ఇండియాలోనే ఉండడం బెటర్ అని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఓకేనా, ఇప్పుడు సజెస్ట్ చేస్తారా? నేను అగ్రీ చేయను. ఎందుకంటే ఇప్పుడు మన టాప్ యూనివర్సిటీస్లల్లా మన దగ్గర మన ఐఐటి అంటారు కదా, ఇక్కడ టాప్ అని, అది దాదాపుగా వరల్డ్ ర్యాంకింగ్లో 300 ర్యాంకింగ్ వస్తుంది. అది ఐఐటి ఇండియన్ ఐఐటి 300 ర్యాంకింగ్లో వస్తుంది. సో మీకు అదొకటి. ఇంకోటి, అక్కడ శాలరీస్ నేను చెప్పినా కదండి, $1,00,000. ఏది మాస్టర్స్ అయిపోయిన తర్వాత 1 to 2 yearsలో మీకు $1,00,000 వస్తాయి. అంటే ఇక్కడ 2 yearsలో మీకు 85 లక్షల ప్యాకేజ్ ఎంతమంది దొరుకుతుందండి? నేను అక్కడ చెప్పేది 95% ఆఫ్ ద పీపుల్ దొరుకుతుందని చెప్తాను నేను. ఓకే. ఎవరికో ఎక్సెప్షనల్ చెప్తలేను. మీరు ఎవరికో ఎక్సెప్షన్, ఎవరికో దొరుకుతుంది మీకు ఇక్కడ. అందరికీ, కానీ అందరికీ దొరుకుతుంది. నార్మల్గా 1-2 yearsలో ఇక్కడ ప్యాకేజ్ ఎంత ఉందంటే సమ్వేర్ 10-15 lakhs మ్యాక్సిమం ఉన్నది ప్యాకేజ్ ఇక్కడ. ఏది 1-2 years ఎక్స్పీరియన్స్. అక్కడ ఏంది 85 లక్షల ప్యాకేజ్ ఉంది. సో డెఫినెట్లీ దెర్ ఇస్ అ డిఫరెన్స్. ఇంకోటి ఏంటంటే, మీరు అమెరికా పోయి టప్పబడి ఇక్కడికి వచ్చిందంటే ఆటోమేటిక్గా వాల్యూ పెరుగుతుంది. వాడు హీ విల్ గో వన్ పొజిషన్ కింద నుంచి ఉండదు, కొద్దిగా పైకి పోతా అంటాడు. సో వాల్యుయేషన్. మీరు ఇంకోటి, ఒకవేళ వర్క్ పర్మిట్ రాకపోయినా వీడు నార్మల్గా వీళ్ళు ఒక 50 లక్షలు 60 లక్షలు అట్లా లోన్ తీసుకొని పోతారండి. ఆ 3 yearsలోనే ఈజీగా తీర్చేసి ఇంకొక ₹1 కోటి లేదా అంటే ₹250 కోట్లు సంపాదించుకొని రావచ్చు బట్.
సో అటువంటి ప్రొవిజన్ ఏది H1B రాకపోతే, H1B వచ్చింది అనుకోండి, ఇక వాని పైసలే డబ్బులు. సో ఫైనాన్షియల్గా బెటరు. ఇంకోటి ఏంటంటే ఎంగేజ్లా కష్టపడాలి వీళ్ళు. ఇక్కడ తీసుకుపోయి పెద్ద కంపెనీలో జాయిన్ చేసి వాడు ఏం పని చేస్తుండో అని తెలియకుంటుంటాను, కానీ ఎంగేజ్లో కష్టపడాలి. ఆ తర్వాత వీళ్ళు పోయి కష్టపడాలంటే కష్టమైంది. ఈ 22-23 ఇయర్స్ వీడు అప్పుడే గ్రాడ్యుయేట్ అయ్యి చక్కగా పోయి ఆడ పోయి మన యూనివర్సిటీ క్యాంటీన్లో లాట్రిన్లు క్లీన్ చేసుకుని అవన్నీ చేసుకొని చదువుకుంటే బాగుపడతాడు. సో ఇంకోటి కల్చర్ డిఫరెన్స్. మా దగ్గర ప్రెసిడెంట్ కూతురు కూడా రెస్టారెంట్లో పనిచేయాలి. రెస్టారెంట్ పని చేయండి ఎవడు పైకి రాడు అక్కడ. రెస్టారెంట్లో పని చేయాలంటే నువ్వు పక్కన కూడా ఎవడు కూర్చోడు రెస్టారెంట్. అట్లా ఆ కల్చర్ అలవాటు కావాలి. అవన్నీ కూడా ఎంగేజ్లో బెటర్ అవుతుంది. సో ఇప్పటికి కూడా అమెరికన్ ఈజ్ ఎ గుడ్ ప్లేస్ టు గో, గుడ్ ప్లేస్ టు గెట్ ఎడ్యుకేషన్. మంచి ఎంప్లాయ్మెంట్ కోసం పోవాలే, అక్కడ ఉండాలండి. ఇప్పుడు మన నార్త్కు మనకు డిఫరెన్స్ చూడండి. నార్త్లో వాళ్ళు పోతలేరు, మనోళ్ళు పోతాను. మన ఎకానమీ ఎట్లా డెవలప్ అయింది, మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ డెవలప్ అవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అమెరికాకు పోవడమే. మన చిన్నప్పుడు తల్లులు ఏం చేస్తానంటే పాలు పోసేటప్పుడు, అరే నాయన ఇంజనీర్ గారా అమెరికా పోరా అని చెప్పి పోషిస్తాను. 2 generations వెళ్ళిపోయినాయి. దాంతో ఎంత బెనిఫిట్ అయింది, మన స్టేట్ వెల్త్ బెనిఫిట్ అయింది. తర్వాత ఆ వెల్త్ మళ్ళీ ఈ ఎన్ఆర్ఐస్ వీళ్ళందరూ డబ్బులు తీసుకొచ్చి యూఎస్లో పెడుతున్నారు, ఇండియాలో పెడుతున్నారు. ఇటువంటి అన్ని కూడా బెనిఫిట్, కంట్రీకి బెనిఫిట్ అవుతుంది. సో ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఇన్ యూఎస్ఏ. ఉంటాయి 5% ఆఫ్ ద కేసెస్ ఉంటాయి, స్కేరీ ఏం లేదండి, ఇప్పటి కూడా స్కేరీ ఏం లేదు. ఓకే, రైట్. H1B వీసాల పరిస్థితి ఏంటి అసలు? ఏంటి ఇండియాకి ఇచ్చే లిమిట్ ఏంటి? అవి ఎన్ని ఉంటాయి? ఎందుకు వాటికి సంబంధించి ఇంత ఇబ్బంది వస్తుంది? అవన్నీ ఇంక్రీజ్ చేసే ఆలోచనలో ఉందా యుఎస్? ఇప్పుడు నేను 93లో పోయినప్పుడు 65,000 H1Bs ఉన్నాయండి. 65,000 ఎవ్రీ ఇయర్ పర్ ఇండియా ఉండే అప్పుడు. ఇప్పుడు కూడా 65, ఇండియా కాదండి, మొత్తం వరల్డ్కి 65,000. ఇప్పుడు కూడా 65,000 ఉన్నాయి. ఓహో, దాన్ని ఇంకొక 20,000 ఇంక్రీజ్ చేసాను. మాస్టర్స్ డిగ్రీస్ కానీ ఒక 20,000 డిగ్రీ పర్ యానం 85,000 చేసినట్టు. అప్పుడు 85,000 మందికి మాత్రమే H1B ఇస్తాను ప్రతి సంవత్సరం మొత్తం గ్లోబల్. 93లో ఈ కంపెనీలు ఇన్ఫోసిస్ ఎక్కడ ఉన్నాయండి? ఈ ఏ కంపెనీలు, అవన్నీ చిన్న కంపెనీలు ఉండే. అవన్నీ ఇక్కడ డిలాయిట్ అన్నది ఇక్కడ చూసినామా మనము, మైక్రోసాఫ్ట్ చూసినామా, ఇక్కడ ఇండియాలో అమెజాన్ చూసినామా, యాపిల్ చూసినామా, ఇవన్నీ కంపెనీలు చూసినామా? మన ఇవన్నీ లేనే లేవు. ఈ కంపెనీస్ అన్నీ వచ్చి ఇక్కడ ఉన్నది అక్కడ ట్రాన్స్ఫర్ చేసినానికంటే సో 85,000 సరిపోతలేవు. అయితే ఇది 90స్లో తర్వాత ఏమైందంటే 2000లో కొద్దిగా అప్పుడు .com బూమ్ వచ్చినప్పుడు కొద్దిగా ఇంక్రీజ్ చేసిన ఒక 3 years, మళ్ళీ తర్వాత డిక్రీజ్ అయింది. సో 2007 నుంచి లాటరీ సిస్టమ్ మొదలైందండి. అంటే మన నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఎక్కువ ఉంటే వాళ్ళందరూ అప్లికేషన్ తీసుకొని వాళ్ళ లాటరీ తీసి మీ పేరు తగిలితే మీ H1B మీకు ఇస్తారు. ఓకే, అయితే ఇప్పుడు లాటరీ ఎట్లుందంటే 5 మందిలో ఒకరికి వస్తుంది లాటరీ. దానివల్ల ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే పిల్లలు ఓపీటీ అయిపోయిన తర్వాత వాళ్ళకి H1B రావట్లేదు. ఆ తర్వాత ఇంతకుముందు మనం ఏం చెప్పినామంటే డెలాయిట్నో ఎక్కడో మంచి కంపెనీ, టాటానో కాగ్నిజెంట్లో మంచి కంపెనీలు పని చేసుకొని అక్కడ పోయి మంచి పెర్ఫార్మెన్స్ చేసుకొని అక్కడ పొమ్మని చెప్పినా కదా, వాడు అంత పెర్ఫార్మెన్స్ చేసుకొని కూడా H1B వానికి లాటరీలు రావట్లేదు. అది ఇబ్బంది అవుతుంది. 2007 నుంచి చిలికి గాల్వారైనట్టు అది ఇంకా పెరుగుతా పోతూ ఇప్పుడు ప్రతి 4-5 ఒక వీసా అవైలబిలిటీ ఉందండి. అది మేజర్ ప్రాబ్లం అవుతుందండి మనకు. ఓకే, దాన్ని ఇంక్రీజ్ చేయాలంటే అక్కడ పార్లమెంట్ మూవ్ కావాలి. పార్లమెంట్ అక్కడ మేము కాంగ్రెస్ అంటాం, అది కదలతలేదు, అది ఏం చేస్తలేదు. సో దానివల్ల ఇబ్బంది అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ 85,000 H1B వీసాలు ఏవైతే ఇస్తారో అవి మళ్ళీ కంట్రీ వైజ్గా డివైడ్ చేసి ఉంటాయా? లేదండి, కంట్రీ వైడ్ ఓపెన్ టు ఆల్ కంట్రీస్. 85,000 అన్నది ఓపెన్ టు ఆల్ కంట్రీస్. అందులో మన ఇండియన్స్ 60%, బిట్వీన్ 58 and 62 ఎవ్రీ ఇయర్ కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. యావరేజ్గా 60% మన ఇండియన్స్ తీసుకుంటారండి. దాదాపు 40,000-50,000 మంది మన వాళ్ళే ఉంటారు. 40,000-50,000 మంది, 60% మన వాళ్ళు, మిగతా 40% మిగతా అన్ని కంట్రీస్ ఉంటాయి. ఇండియన్స్కి H1B వీసా ప్రాబ్లం అవుతుంది, పాకిస్తాన్కు ఇంకేదో దేశానికి ఆ ప్రాబ్లం లేదు అని చెప్తున్నారు. ఏంటి? కాదు, అది గ్రీన్ కార్డ్ మీరు చెప్పేది. గ్రీన్ కార్డ్ ఓకే. H1కి వచ్చే మటుకు అందరికీ ఒకటే. అయితే ఇందులో ఒక లిటుకు ఉందండి. అసలు పాకిస్తాన్కి కానీ బంగ్లాదేశ్ కానీ ఇంగ్లాండ్ కానీ H1B అవసరం లేదు. ఎందుకు? వాళ్ళ గ్రీన్ కార్డ్ 2 ఏళ్ళలో వస్తుంది.
నేనేం చెప్పినండి మీకు, స్టూడెంట్ అయిపోయిన తర్వాత వర్క్ పర్మిట్ 3 years ఉంటుంది కదా, ఆ 3 years మేము వాళ్ళ గ్రీన్ కార్డ్ చేసేస్తాం. వాళ్ళకి ఎందుకు వస్తుంది, మనకి ఎందుకు రావట్లేదు? అక్కడ డిఫరెన్స్ ఉంది అన్నట్టు. మీరు ఇంతకుముందు అడిగిన కదా పర్ కంట్రీకి ఏమన్నా H1Bకి మనకు లిమిటేషన్ ఉందా అని. H1Bకి మనకు లిమిటేషన్ లేదు. గ్రీన్ కార్డుకి వచ్చేమట్టు ఇట్లుందంటే, గ్రీన్ కార్డు 1,40,000 గ్రీన్ కార్డులే ఈ ఏడాదికి ఇస్తారు. ఓకే 1,40,000. అందులో ఏముందంటే 1,40,000 మంది కనుక ఫిల్ అయినప్పుడు ఏ కంట్రీ అయితే 7% కన్నా ఎక్కువ తీసుకుంటారో దాన్ని కట్ ఆఫ్ చేస్తారు. ఓకే 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 ఓకే. మన H1B వచ్చే మటుకు 60%, గ్రీన్ కార్డ్ వచ్చే మటుకు మనకు 7%. ఓకే, అది దాన్ని బాటిల్ నెక్ అంటాం. ఆ బాటిల్ నెక్లో మన వాళ్ళు ఇరికిపోయి ఇప్పుడు వెయిటింగ్ పీరియడ్, ఇప్పుడు గ్రీన్ కార్డ్ రావాలంటే EB2 EB3 అంటే నార్మల్ కేటగిరీలా 12 years పైన ఉందండి. అట్లని చెప్పి ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళకి 12 years 13 years గ్రీన్ కార్డ్ వస్తుంది అంటే రాదు. ఇప్పుడున్న ఎస్టిమేట్ ప్రకారం 140 సంవత్సరాలు పడుతుంది. ఈరోజు అమెరికా వెళితే ఈరోజు గ్రీన్ కార్డ్ అప్లై చేస్తే మాకున్న స్టాట్స్ ప్రకారము 140 సంవత్సరాలు పడుతుంది. 2018లో నేను మా బిజినెస్ పార్ట్నర్ ఎమిలీ న్యూమన్ ఒక ఆర్టికల్ రాసినామండి. దాన్ని మొత్తం మాకున్న స్టాట్స్ అనేది తీసి మేము అప్పుడు రాసిన ఆర్టికల్ ప్రకారం 86 years పడుతుందని చెప్పినాం. సమ్ 86 years పడుతుందని చెప్పి. ఆ తర్వాత వాడు క్యాటో ఇన్స్టిట్యూట్, ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, వాడు మొత్తం ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పెట్టి, వాళ్ళకు డబ్బులు ఉన్నాయి కాబట్టి మొత్తం అన్నీ చేసి, వాడు మా ఆర్టికల్ను ఏం చెప్పిండంటే, మీరు 60 ఏళ్ళు తప్పు రాసిండ్రు, మీరు రాసిన ఆర్టికల్ 60 ఏళ్ళు తప్పు, 80 ఏళ్ళు కాదు 140 ఏళ్ళు అన్నాడు వాడు. ఓకే, ఇట్ మే ఇంక్రీజ్. ఇట్ మే ఇంక్రీజ్. సో ఆ బాటిల్ నెక్ అన్నది మనకు ప్రాబ్లం అవుతుంది. అది మెయిన్ ఇష్యూ మనకి ఇప్పుడు. H1B ఫస్ట్ ఏంటంటే గండం ఏంటంటే, మనకు ఫస్ట్ గండం వీళ్ళు F1కి మంచిగా పోతాండ్రు, OPT వస్తుంది, స్టెమ్ ఎక్స్టెన్షన్ వస్తుంది. మొదటి గండం H1Bలో మనకు 4 తిరిగి ఒకటి వస్తుంది. ఆ తర్వాత ఆ గండ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత గ్రీన్ కార్డ్ అనేది లేదు. గ్రీన్ కార్డ్ మర్చిపోవాలి, ఇంకా మర్చిపోవాలి, ఇండియన్స్ గ్రీన్ కార్డ్ మర్చిపోవాలి. ఇప్పుడు మన దుబాయ్ పోయి ఎన్నేళ్ళున్నా వచ్చినట్టుగానే అట్లా అయిపోతుంది. ఓకే, ఇప్పుడు గ్రీన్ కార్డ్ లేకపోతే H1B పైన అక్కడ ఉన్న వాళ్ళు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, రైట్, వాళ్ళ పిల్లలు 20 years 21 years క్రాస్ అవుతారు. సో అప్పుడు వాళ్ళు అక్కడ ఉండడానికి అలో చేయదు కదా, వాళ్ళకి H1B సెపరేట్ కావాలి. ఒకవేళ కనుక పిల్లలు కనుక యూఎస్లో పుడితే వాళ్ళకి ఆటోమేటిక్గా యూఎస్ సిటిజన్షిప్ ఇచ్చేస్తారు. ఒకవేళ పిల్లలు కనుక ఇండియాలో పుట్టి అక్కడ పోయిన తర్వాత 21 years వచ్చిన తర్వాత తల్లిదండ్రికి పిల్లగానికి వీసా సపరేషన్ వచ్చేస్తుంది అన్నట్టు. ఎడబాపుతారు, మన తెలుగులో పక్కా మాట్లాడే తెలంగాణ భాషలో అంటే ఎడబాపుతారు. ఎడబాపిన తర్వాత ఈ పిల్లోడు కానీ అమ్మాయి కానీ వాళ్ళు సొంతంగా మళ్ళీ ఈత కొట్టుకుంటూ పోవాలి. వాళ్ళకి H1B ఉండదు కదా, వాళ్ళకి F1 మళ్ళీ H1 మళ్ళీ పాత పాటే, వాళ్ళ లాటరీలోకి రావాల్సిందే, ఓకే. సో చాలా ఇబ్బంది వాళ్ళకు. వాళ్ళు ఎందుకంటే ఈ పిల్లలు 7 ఏళ్ళు ఉన్నప్పుడు 5 ఏళ్ళు ఉన్నప్పుడు పోయినరు, అక్కడ పోయి వాళ్ళు అక్కడ పోయిన తర్వాత వాళ్ళకి ఇక్కడ కల్చర్ ఎక్కువ తెలియదు. వాళ్ళకు F1 వీసా ఇక్కడికి వచ్చి స్టాంప్ చేసుకుంటానికి వాళ్ళు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నట్టు. F1 స్టాంప్ చేసుకోవాలంటే F1 స్టూడెంట్ అయిపోయిన తర్వాత నువ్వు నీ హోమ్ కంట్రీకి పోవాలి అని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వాళ్ళకి హోమ్ కంట్రీ ఎందుకు తెలియదు. వాళ్ళు ఏమంటారు, హోమ్ కంట్రీకే వచ్చేస్తా కదా, యూఎస్కే వచ్చేస్తా కదా. అరే నాయన నీ హోమ్ కంట్రీ యూఎస్ కాదరా నాయన ఇండియా అని చెప్పాల్సి వస్తుంది వాళ్ళకు. సో వాళ్ళకి ఇబ్బందులు అయ్యాయి. సో వాళ్ళు ఇండియాకి రావాల్సిందే, వాళ్ళు ఇక వాళ్ళకి ఇబ్బందులు ఫేస్ చేయదలుచుకుంటే ఇండియాకి రావాల్సిందే. అయితే ఇంకోటి ఏముందండి నరసింహరావు గారు, ఇప్పుడు ఇదివరకు ఏంటంటే H1B అన్నది 6 years పర్మిట్ ఉండే. 6 years తర్వాత మీరు వెనుకకు రావాలి. ఓకే, ఇప్పుడు ఏం చేసినంటే ఒకవేళ కనుక మీరు గ్రీన్ కార్డ్ అప్లై చేస్తే ఆ 6 years అన్నది ఎప్పటికైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎల్ల కాలం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. నేనేమంటే 90 ఏళ్ళ దాకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో నో నీడ్ ఆఫ్ గ్రీన్ కార్డ్ దెన్. అంటే గ్రీన్ కార్డ్ వేరే, అంటే వాళ్ళ బతుకులు మొత్తం మా మీదనే ఉండాలా అండి? మీరు చెప్పింది నో నీడ్ ఆఫ్ గ్రీన్ కార్డ్. గ్రీన్ కార్డ్ తప్పకుండా అవసరం. గ్రీన్ కార్డ్ లేకపోతే ప్రతి 3 ఏళ్ళకు 2 ఏళ్ళకు ఒకసారి H1B ఎక్స్టెన్షన్ చేసుకోవాలి, H4EAD ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. తర్వాత ప్రతిసారి ఇండియాకి వచ్చినప్పుడు స్టాంపింగ్ చేసుకోవాలి. వీటన్నిటికీ ఎంప్లాయర్ ఉండాలి, వీటన్నిటికీ లాయర్ ఉండాలి. మధ్యలో ట్రంప్ వచ్చిండు అనుకోండి, వాడు ఆ H1లో 40% H1B ఎక్స్టెన్షన్స్ డినై చేసిండు. అప్పుడు డిలైట్ అన్న కంపెనీకి 40% H1B డినై చేసిండు వాడు. ఆ తర్వాత వాడు H1B 3 ఏళ్ళు అప్రూవ్ చేసిన దానికన్నా 7 అప్రూవ్ చేసిండు. అంటే తుమ్మితే ఊడ్చే ముక్కు టైప్ చేసిండు అప్పుడు ట్రంప్. సో ఇప్పుడు మళ్ళీ ఏంటి, ఎట్లా వచ్చాం టాపిక్కి, ఏంటి యూఎస్ ఎలక్షన్స్ నవంబర్లో అవుతాయి. నవంబర్లో అయితే కానీ పవర్కి మాత్రం జనవరికి వస్తుంది అన్నట్టు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మాకు గ్యాప్ ఉంటుంది.
ఏంటి ఎలా ఉంది అక్కడ, ఎవరికి ఎడ్జ్ ఉంది? ఇదివరకు ట్రంప్ వర్సెస్ బైడెన్ అన్నప్పుడు మాత్రం ఆడ క్లియర్గా ట్రంప్ ఉన్నట్టు, తర్వాత అసాసినేషన్ అటెంప్ట్ తర్వాత బాగైంది. ఇప్పుడు కమలా హారిస్ వచ్చిన తర్వాత ఇక టైట్గా ఉందండి. అక్కడ యుఎస్ ఎలక్షన్స్ కొద్దిగా ఇక్కడ ఎలక్షన్స్ కన్నా డిఫరెంట్ ఉంటాయండి. అక్కడ మా దగ్గర ఓన్లీ 10 స్టేట్స్నే ఎలక్షన్స్ అవుతాయి, మిగతా 40 స్టేట్స్ ఎలక్షన్స్ అయితే కానీ వాటిని ఎవడు పట్టించుకోడు, కౌంట్ కూడా చేయం. అదేంటి అంతే, ఓన్లీ 10 స్టేట్స్నే, ఓన్లీ 10 స్టేట్సే. అది ఎట్లా అంటే కొన్ని స్టేట్స్ ఆల్రెడీ డిటర్మైన్ మాకు తెలుసు అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాలిఫోర్నియా ఉంది. కాలిఫోర్నియా ట్రంప్ పోయి నాకు ఓటు ఏమని అడగడు అక్కడ. సో అదంతా అదంతా డెమోక్రాట్స్. అది మాది టెక్సస్ స్టేట్. మా టెక్సస్లో ఒక్క డెమోక్రాట్ కూడా వచ్చి మాకు ఓటు ఏమని అడగడు. కమలా హారిస్ వచ్చి మాకు ఓటు ఏమని అడగదు, ఎందుకంటే తెలుసు ఇది ఏం చేసినా కానీ ఇది రిపబ్లికన్ పోద్దని తెలుసు. అట్లా 40 స్టేట్స్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాయి, కొన్ని రిపబ్లికన్స్ కొన్ని డెమోక్రాట్ స్టేట్స్. ఇక పోతే 10 స్టేట్స్లో మెయిన్ ఎలక్షన్ కంటెస్ట్ ఉంటుంది. అందులో ఫ్లోరిడా, ఈ మధ్యలో జార్జియా, మిచిగన్, పెన్సిల్వేనియా, ఒహాయో, విస్కాన్సిన్, ఇవన్నీ కాంటెస్టెడ్ స్టేట్స్ అన్నట్టు. ఇంకొన్ని వేరే స్టేట్స్ ఉన్నాయి, ఇవి మెయిన్ స్టేట్స్. ఇంట్లో కాంటెస్ట్ అయితే మిగతా దగ్గర కావు. అరిజోనా, నెవాడా కొన్ని స్టేట్స్ ఉన్నాయండి. ఇవి వీటిలన్నిట్లో కాంటెస్ట్ అవుతాయి. కాంటెస్ట్ కాని స్టేట్లు చెప్పాలంటే మీకు సౌత్ డకోటా, నార్త్ డకోటా, టెక్సస్, ఓక్లహోమా, అర్కాన్సస్, కాలిఫోర్నియా, న్యూయార్క్, న్యూజెర్సీ, వెర్మాంట్, డెలవేర్, వీటన్నిట్లో కాంటెస్ట్ ఉండదు. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఆటోమేటిక్గా అవి ఒక పార్టీకి డిసైడ్ అవుతాయి అన్నట్టు. అయితే ఈ 10 స్టేట్స్లో గనక ఎవరు ఎక్కువ గెలిస్తే వాళ్లకు రాజ్యం వస్తుంది, అది మెయిన్. సో ఇప్పుడు మూడ్ ఆఫ్ ద యుఎస్ ఏంటి? మూడ్ ఆఫ్ ద యుఎస్ అంటే నేను కొద్దిగా బయాస్డ్ డెమోక్రాట్ని కాబట్టి, సో అఫ్ కోర్స్ నేను కమలా హారిస్ నేను అనుకుంటున్నా, బట్ నేను బయాస్డ్ అండి. ఎందుకంటే నా ఇమిగ్రేషన్కు ట్రంప్ వచ్చిండు అనుకోండి, హరిగోసం అంచుకుంటాడు అండి. అసలు హరిగోసం అంటే హరిగోసం అంచుకుంటాడు. వాడు H1B అప్రూవల్ చేయాలంటే 3 ఏళ్ళ కన్నా 3 నెలలకు చేస్తాడు వాడు అప్రూవల్. అంటే ప్రతి 3 నెలలకు మీరు ఒక్కొక్క H1B ఫైల్ చేయాలంటే ఫైలింగ్ ఫీజు $6,000-7,000 ఉంటుంది, మళ్ళీ లాయర్ ఫీజు, ఇవన్నీ అయిన తర్వాత కష్టం వీళ్ళకు. ఎందుకంటే ఏడాది అప్రూవ్ చేయాలంటే మళ్ళీ పెద్ద తలకాయ నొప్పి. సో వాడు దానికోసమైనా కానీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇమిగ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం కమలా హారిస్ రావాలి. పాయింట్ ఆఫ్ వ్యూలో దానికి వేరే ఉన్నాయండి. మన ఇండియా పాకిస్తాను అవన్నీ రిలేషన్షిప్, ఇది పాకిస్తాన్ షెడ్ చేయడంలో కొద్దిగా ఇంటర్నేషనల్ కొద్దిగా స్ట్రాంగ్ దాంట్లో ట్రంప్ అని అంటారు. సో నేను ఇమిగ్రేషన్ ప్రొఫెషనల్ కాబట్టి నా ప్రొఫెషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, లేకపోతే వర్క్ కోసం అక్కడికి వెళ్తున్న వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కమలా హారిస్ బెటర్ అండి. అబ్సల్యూట్లీ కమలా హారిస్ బెటర్. ఎందుకంటే వాడు ఆ ఓపీటీని స్టెమ్ ఎక్స్టెన్షన్ రిస్ట్రిక్ట్ చేసి ట్రై చేసిండు. H4EAD అని ఉంటుందండి. అంటే వీళ్ళు H1 పోయిన తర్వాత వీళ్ళు గ్రీన్ కార్డ్ అప్లై చేసిన తర్వాత వాళ్ళ స్పోజ్ కూడా ఇప్పుడు వర్క్ పర్మిట్ ఇస్తారు. ఇది 2015 నుంచి ఒబామా నుంచి. వాడు దాన్ని బ్యాన్ చేసిన ట్రై చేసిండు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. సో అట్లా ఇంకోటి బ్యాన్ చేయడం వీలు కాకపోతే ఏం చేసిండంటే H1B H4 అప్లై చేసినప్పుడు అన్ని కలిసి అప్రూవ్ అయ్యేది, దాన్ని డిలే చేయడం మొదలుపెట్టిండు. అంటే ప్రతి ఏడాది 2 ఏళ్ళకోసారి మీకు 6 నెలలు గ్యాప్ వచ్చింది అనుకోండి, మీ జాబ్ ఎట్లుంటుంది, ఉండదు కదా. అట్లా కూడా ఇబ్బంది పెట్టిండండి. సో అవన్నీ వాటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని అఫ్ కోర్స్ నేను ఐ హోప్ పర్సన్ అని కాదు కదా, పార్టీ పాలసీ ఉంటుంది కదా, ఆ పార్టీ పాలసీ ప్రకారం ఉంటుంది కదా. ఇప్పుడు ఎట్లా అనుకుంటే క్లింటన్ రిపబ్లిక్ కదా, క్లింటన్ డెమోక్రాట్ అండి. అయితే జార్జ్ బుష్ రిపబ్లికన్, కానీ జార్జ్ బుష్ ఈజ్ ఫేవరబుల్ టు ఇమిగ్రేషన్. అప్పుడు జార్జ్ బుష్ కనుక అప్పుడు ప్రపోజ్ చేసింది ఏంటంటే పర్ కంట్రీ లిమిట్ తీసేసి గ్రీన్ కార్డ్ నెంబర్స్ ఇంక్రీజ్ చేసి చాలా ప్రపోజ్ చేసిండు. కానీ అతను అది పార్లమెంట్లో పాస్ కాలే. పార్లమెంట్ ఇక్కడేమో మీకు పార్లమెంటరీ సిస్టమ్ ఉంది, మాదేమో ప్రెసిడెన్షియల్ సిస్టమ్. మీకు పార్లమెంట్ సిస్టంలో ప్రాక్టికల్గా ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ టు పాస్ ద బిల్. అక్కడ ఆడ ప్రైమ్ మినిస్టర్ మాకు లేడు కాబట్టి ఆడ డిఫరెంట్ ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే మాకు ఒక బిల్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాంట్లో 2 హౌజెస్, లోవర్ హౌస్ అప్పర్ హౌస్ ఇక్కడ ఉన్నట్టే, లోక్సభ రాజ్యసభ. లోక్సభనేమో అక్కడ ఇప్పుడు రిపబ్లికన్స్ ఉంది, బైడెన్ ప్రెసిడెంట్ అయినా కూడా లోక్సభ రాజ్యసభ వచ్చే మటుకు 50-50 ఓట్స్ ఉన్నాయి. అయితే 50-50 ఓట్స్లో వైస్ ప్రెసిడెంట్ టై ఓటు వస్తుంది అన్నట్టు. సో దాంతో డెమోక్రాట్స్కి మెజార్టీ ఉంది. అయితే ఇంకో ప్రాబ్లం ఉంది మాకు అక్కడ ఏది సెనెట్ అంటారు దాన్ని, అంటే అప్పర్ హౌస్, ఏది మీరు ఇక్కడ రాజ్యసభ అన్నట్టు సెనెట్ అంటారు. అందులో 60 ఓట్స్ లేనిది ఏ బిల్ పాస్ కాదు.
దాన్ని ఫిల్ బస్టర్ రూల్ అంటాం. ఎక్సెప్ట్ ఫైనాన్స్ కాకపోతే మిగతా బిల్లులన్నీ ఫిల్ బస్టర్. మన ఇమిగ్రేషన్ అన్నీ అక్కడ బ్లాక్ అవుతాయండి. 60 ఓట్స్ రావు. ఒబామాకు రాలే 60 ఓట్స్. ఒబామా ట్రై చేసిండు, క్లింటన్ మన బిల్ క్లింటన్ ట్రై చేసిండు, రాలే 60 ఓట్స్. బుష్ రిపబ్లికన్ గా ఆయన ఎన్ని చేసినా కూడా ట్రై చేసిండు. ఇక మన ట్రంప్ అయితే అసలు ట్రై కూడా చేయలే. బైడెన్ ఇక మనకు తెలిసి ఎట్లా ట్రై చేసినా రాదని చెప్పి ట్రై చేయాలి. ఇప్పుడు కొత్తగా వచ్చినా కూడా బిల్స్ పాస్ కావడానికి కష్టం. ఇప్పుడు వీళ్ళు ఏమైనా ప్రామిస్ చేస్తున్నారా సార్? ఇప్పుడు హారిస్ కావచ్చు, అంటే ఇప్పుడు కమలా హ్యారిస్ పర్ కంట్రీ కోటా రిమూవల్ చేస్తా అని చెప్పిందండి. అది రిమూవ్ చేస్తే మనకు దాదాపుగా మన ఇండియన్స్కు ఉన్న వెయిటింగ్ పీరియడ్ 2 to 3 to 4 yearsకు తగ్గిపోతుంది. మనకి ఇప్పుడు ఎప్పుడైతే 12 years ఉందో అది 3 to 4 years తగ్గిపోతుంది. అది 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 ఏమవుతుందంటే రిపబ్లికన్స్ డెమోక్రాట్స్ అగ్రీ అవుతారు, కానీ ఏదో ఒక టెక్నికల్ రీజన్ మీద వేస్ట్ అవుతుంది. ఇటువంటి బిల్స్ అన్నీ కూడా ఎప్పుడు పాస్ అవుతాయి అంటే మేము లేమ్ డక్ సెషన్ అంటాం. లేమ్ డక్ సెషన్ అంటే మాకు అక్కడ కాంగ్రెస్ ఎలక్షన్స్ అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ ఎవ్రీ 2 years అవుతాయి. మీ దగ్గర ఇక్కడ 5 yearsకి అయితే కదా, మాకు ఎవ్రీ 2 yearsకి అవుతాయి. అయితే నవంబర్లో ఎలక్షన్స్ అవుతాయి. నవంబర్లో ఎలక్షన్స్ అయిన తర్వాత జనవరికి కొత్త పార్లమెంట్ వస్తుంది అన్నట్టు. అయితే నవంబర్ నుంచి వీళ్ళు జనవరి దాకా బిల్ పాస్ చేసుకోవచ్చు. ఓకే. ఎందుకంటే మళ్ళీ వీళ్ళకి నెక్స్ట్ 2 years దాకా ఎలక్షన్స్ లేవు కాబట్టి ఈ డేరింగ్ బిల్స్ అన్నీ ఆ నవంబర్ నుంచి జనవరి మధ్యలో పాస్ కావాలి. దాన్ని లేమ్ డక్ సెషన్ అంటాం అన్నట్టు. అయితే ఈ లేమ్ డక్ సెషన్లో ఏదో ఒక టెక్నికల్ తోటి మన బిల్లు పాస్ కావట్లేదు. పర్ కంట్రీ లిమిట్ ఏది మీరు చెప్పారు కదా, H1Bకి ఏమో మనకు 60%, ఏది గ్రీన్ కార్డ్కి వచ్చేమో 7% ఉంది కదా. ఆ పర్ కంట్రీ లిమిట్ తీసేయడానికి ఏదో టెక్నికల్. లాస్ట్ టైం అయితే లోవర్ హౌస్లో పాస్ అయింది, అప్పర్ హౌస్లో పాస్ అయింది. కాకపోతే ఒక సెంటెన్స్ యాడ్ అయింది. ఆ సెంటెన్స్ తీసుకోవడానికి పెట్టే మటుకు ఈ లోపల ట్రంప్ గడబడి మొదలైంది, ఖతం అయిపోయింది అది. ఓకే. సో మళ్ళీ ఇప్పుడు మనకు లేమ్ డక్ సెషన్ వస్తే మరి ఏమైనా ఛాన్స్ ఉందో చెప్పలేము. రైట్ సార్, చూద్దాం. దాంతోపాటు చాలామంది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడ కూడా ఇల్లీగల్, అక్కడ కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు అనేవి వస్తున్నాయి. రీసెంట్గా ప్రాస్టిట్యూషన్ చేస్తూ అక్కడ తెలుగు వాళ్ళు పట్టుబడ్డారు, అక్కడ ఆర్గనైజ్డ్ ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారు తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి. అసలు వీళ్ళు ఎలా వెళ్తున్నారు అక్కడికి, అది ఏంటది ఆ క్రైమ్ ఏంటి? నాకు తెలిసి ఆర్గనైజ్ ప్రాస్టిట్యూషన్ అయితే నేను వినలేదు ఎక్కువ, మరి నేను ఫోకస్ చేయలేదు. కానీ కొందరు పిల్లలు ప్రాస్టిట్యూషన్కు సొలిసిటేషన్ ప్రాస్టిట్యూషన్ అంటారు, దాని ద్వారా అరెస్ట్ అయినారు. అయితే ఇక్కడ నాకు తెలిసినంత మటుకు లా ఇక్కడ ఏంటంటే మీకు స్టింగ్ ఆపరేషన్ అన్నది ఇల్లీగల్ ఇక్కడ. ఏది, ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ ప్రాస్టిట్యూట్గా యాక్ట్ చేయడం అన్నది ఇక్కడ నాకు తెలిసి లీగల్ కాదు. మరి కరెక్ట్ చేస్తున్నా, నాకు అంత నాలెడ్జ్ లేదు ఇక్కడ. అక్కడ కంప్లీట్లీ లీగల్ అన్నట్టు. వాళ్ళు ఏం చేస్తారు, ఇంటర్నెట్లో అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, పోలీస్ ఆఫీసర్ అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. ఫోన్ చేసినప్పుడు లేడీ పోలీస్ ఆఫీసర్ ఎత్తుతుంది, ఎత్తిన తర్వాత డబ్బులు ఇస్తే పని అని వాళ్ళు మాట్లాడుకుంటారు. అక్కడ పోయిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఇటువంటి స్టింగ్ ఆపరేషన్లో మన తెలుగు వాళ్ళు కొందరు అరెస్ట్ అయినట్టుగా నాకు తెలిసింది. అంటే సో వాళ్ళు ప్రాస్టిట్యూషన్ ఆర్గనైజ్ చేయట్లా, ప్రాస్టిట్యూషన్ కోసం వెళ్ళారు. ఓకే. ప్రాస్టిట్యూషన్కి వెళ్ళిన వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళను క్రిమినల్ ఛార్జెస్ ఫైల్ చేశారు. సో అటువంటి ప్రొవిజన్ ఉంటుంది అక్కడ. పోలీస్ స్టింగ్ ఆపరేషన్స్ బాగుంటాయి అక్కడ. మీరు ఎన్ని స్టింగ్ ఆపరేషన్స్ అంటే ఎవ్రీడే స్టింగ్ ఆపరేషన్ ఉంటుంది అక్కడ. అది ఎందుకు ఇక్కడ చేరో నాకు తెలియదు. ఆడ డ్రగ్స్ డీలింగ్ కూడా స్టింగ్ ఆపరేషన్ ఉంటుంది. వాడు పోయి డ్రగ్స్ అమ్ముతా ఉంటాడు, పోలీసు వచ్చి డ్రగ్ అమ్మంగానే తీసుకుని పట్టుకుని పడేస్తాడు. చాలా కామన్. ఇంకోటి ఏంటంటే ఈ టెర్రరిస్టిజం ఇటువంటి ఆర్గనైజేషన్స్ కూడా స్టింగ్ ఆపరేషన్స్ బాగా అవుతాయి. వాళ్ళు ఏమంటారు, నేను న్యూక్లియర్ హెడ్ తీసుకొచ్చిస్తా నీకు అది ఇది అని చెప్పి మొత్తం స్టింగ్ ఆపరేషన్ చేస్తారు. మా హ్యూస్టన్లో అండి ఒక కన్వెన్షన్ సెంటర్కు కాంట్రాక్ట్ ఇవ్వడానికి ఒక కొలంబియన్ కంపెనీకి ఇచ్చినట్టు. అదొక 2-3 years అండి ప్రాసెస్ అది. దానికి ఆ కొలంబియన్ కంపెనీ ఆ కౌన్సిల్ మెంబర్స్ ఉంటారు కదా, ఒక 8 మంది కౌన్సిల్ మెంబర్స్ బ్రైబ్ చేసింది. ఆ మొత్తం కొలంబియన్ కంపెనీ అసలు అంత ఫేక్ కంపెనీ. FBI రన్ చేసింది, 2 ఏళ్ళు రన్ చేసింది ఈ స్టింగ్ ఆపరేషన్కి. వాళ్ళందరి కొలంబియాలో వాళ్ళు ఆ FBI ఉన్న కొలంబియాలో ఆ స్పానిష్ వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళు మొత్తం ఆపరేషన్ చెప్పి మాకు హెడ్లైన్ న్యూస్లో వాళ్ళ కాంట్రాక్ట్ వచ్చింది, ఇది వచ్చింది, వాళ్ళు కడతాన్రు, అవన్నీ వచ్చినాయి మాకు. వచ్చిన తర్వాత మొత్తం ఒకటి రాత్రి తీసుకుపోయి అందరు తీసుకుపోయి బొక్కలేసారు. ఇటువంటి స్టింగ్ ఆపరేషన్స్ బాగైతాయి అక్కడ. అట్లా ఈ ప్రాస్టిట్యూషన్ స్టింగ్ ఆపరేషన్లో కొందరు దొరికిండ్రు.
కొందరు పోయినారు అన్నట్టు. సో అక్కడ తెలియక చాలా మంది క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉంటారు కదా. అవునండి. సో అక్కడ లాస్ ఏంటి, బయటికి రావడానికి సంబంధించి చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. అక్కడ ఉన్న జైల్లో ఉన్న వాళ్ళని తీసుకురావడం ఎలా, ఏంటి, ఏ కేసు? నార్మల్గా బెయిల్ వస్తుందండి ఈజీగా, అన్లెస్ దెర్ ఇస్ ఏ మేజర్ క్రైమ్ తప్ప బెయిల్ వచ్చేస్తుంది. బెయిల్ వచ్చిన తర్వాత కూడా పాస్పోర్ట్ సరెండర్ చేయాల్సి వస్తుంది. డిపెండ్స్ ఆన్ ద క్రైమ్. ఇప్పుడు క్రైమ్ మేజర్ అయితేనేమో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు సొలిసిటేషన్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్ అటువంటిది అక్కడ మేజర్ క్రైమ్ కాదు. దానివల్ల లాంగ్ టర్మ్ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్, అంటే నేను ఐ డోంట్ వాంట్ ఎంకరేజ్ ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్, బట్ దానికి లాంగ్ టర్మ్ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ తక్కువ ఉంటాయి. తర్వాత DUI అంటే డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్, తాగి డ్రైవ్ చేసిన అటు కూడా కొద్దిగా సివియర్ అనే ఉంటుంది. కానీ మొత్తం పర్మనెంట్గా బ్యాన్ చేయరు అటువంటి వాటికి. కానీ కొన్ని ఉంటాయి బ్యాన్ చేసేటి. డొమెస్టిక్ వైలెన్స్ వెరీ స్ట్రిక్ట్. ఒకవేళ కనుక హస్బెండ్ వైఫ్ని కొడితే మాత్రం కంపల్సరీ బొక్కలేసి వెనకకి డిపోర్ట్ చేసి పంపిస్తారు. లైఫ్ లాంగ్ బ్యాన్ ఉంటుంది. దే కెనాట్ కమ్ ఇన్ టు యునైటెడ్ స్టేట్స్ ఎవర్. సో డొమెస్టిక్ వైలెన్స్ ఇది మేజర్ క్రైమ్. DUI అంటే నేను ఏది చేయొద్దని చెప్పట్లేను. నా ఇమిగ్రేషన్ పర్పస్కి మాత్రం DUI అన్నది పెద్ద క్రైమ్ కాదు, కానీ డొమెస్టిక్ వైలెన్స్ అనేది పెద్ద క్రైమ్. అందులో కనుక ఇరుక్కపోతే కథం అన్నట్టు. అందులో ఒకవేళ క్రిమినల్లో కూడా తప్పించుకున్నా కూడా మేము పోలీస్ స్టేట్మెంట్లో వీడి పోలీస్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చిండు, కొట్టినా అని ఇచ్చిన, అలా కొట్టినా ఇచ్చింటే కథం. ఏదైనా టెక్నికల్ రీజన్స్ మీద పోయినా కూడా ఇది మాది సివిల్ లా కాబట్టి ఇందులో పోదు. సో అటువంటి చాలా ఇబ్బంది అయితే అండి. ఓకే. ఈ మన వాళ్ళు చాలామంది ఈ మధ్య అమెరికా ఈజ్ నథింగ్ బట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలాగా అయిపోయింది కదా మనకి, ఎస్పెషల్లీ డల్లాస్ అండి. డల్లాస్. సో మన వాళ్ళు అక్కడికి వస్తే చాలా పెద్ద పెద్ద ర్యాలీలు, ఊరేగింపులు చేస్తున్నారు. అవునండి. నేను విన్నది ఏంటంటే, నాకు తెలియదు, నేను విన్నాను, యుఎస్లో ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి ఈ రోడ్ పైన లైసెన్సు, ట్రాఫిక్ రూల్స్ ఇవన్నీ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటుందని విన్నా. లేదు, వీళ్ళు లైసెన్స్ తీసుకొని చేస్తారండి. వీళ్ళు వీళ్ళు కంపల్సరీ వీళ్ళు పర్మిషన్ తీసుకొని దానికి పోలీస్ ఎస్కార్ట్ ఉంటుంది. ఓకే. సో నేను చూసిన కొందరు పర్టికులర్ పొలిటికల్ పార్టీ వాళ్ళు వేల కార్ తీసుకొని పర్మిషన్ తీసుకొని పోతారండి. తప్పకుండా పర్మిషన్ తీసుకుంటారు. పర్మిషన్ తీసుకుంటే కథమే లోపడేస్తే అంతే కదా. వాడు పర్మిషన్ ఇస్తారండి. పర్మిషన్ ఇస్తారు ప్రొటెస్ట్ చేయడానికి. వాళ్ళు కూడా చూసి ఏదో ఆనందం అవుతుంది అంటారు వాళ్ళకి. ఇది ఎక్కడో వీళ్ళు ఎక్కడో వాళ్ళు ఆయన పడతా అంటారు. మన దగ్గర ఇక్కడ మహారాష్ట్ర వాళ్ళు ఇంకెవరో వచ్చి అమీర్పేటలో ర్యాలీలు తీస్తాం. పండుగలు ఏంటో తెలియదు మనకి. అవును, అటువంటి పండుగలు. అవును. ఈ మధ్యలో మా దగ్గర గండిపేట లేదు, గండిపేట పోతే ఎవరో వాళ్ళందరూ మనోళ్ళు కాదు, నార్త్ ఇండియన్స్ అంతా ఏదో బీజ్ చేసి మొత్తం చెప్పులు లేకుండా నడుచుకుంటూ పోతాను వాళ్ళందరూ. ఏదో ఆనందాన్ని వాళ్ళు కూడా అంతే. అంత పెద్ద వాళ్ళు ఏం పట్టించుకోరు. మనమేం వాయిలెన్స్ గీలెన్స్ చేయం కదా. కాకపోతే పర్మిషన్ తీసుకోవాలి, ఎక్కడ కూడా పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ ఇస్తారు, పర్మిషన్ ఇస్తారు, ఇబ్బంది ఉండదు. రైట్ సార్, థ్యాంక్ యూ. చాలా విషయాలు మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కూడా కూర్చుందాం. ఫైనల్గా స్టూడెంట్స్కి సంబంధించి పర్టికులర్ స్టూడెంట్స్ ఇష్యూలోనే మీతో మాట్లాడాలనుకున్నాను. వన్ వర్డ్ చెప్పండి, ఒక సలహా, ఒక వ్యాలిడ్ వర్డ్, వన్ వర్డ్ రాహుల్ రెడ్డి గారు చెప్పండి స్టూడెంట్ కంటే ఏం చెప్తారు? కష్టపడండి. డూ హార్డ్ వర్క్. నథింగ్ బీట్స్ దట్. సో షార్ట్ కట్స్ వద్దు, ఇంకేదో వేరే రూట్లో వెళ్ళే ప్రయత్నం చేయకండి. గో స్ట్రైట్. Work hard. There's no shortcut in life. Okay. Right, sir. Thank you. Thank you very much. మాకు సమయం కేటాయించినందుకు. ఇది రాహుల్ రెడ్డి గారితో స్పెషల్ చిట్ చాట్, పర్టికులర్గా యూఎస్కి సంబంధించి, ఇమిగ్రేషన్కి సంబంధించి, యూఎస్లో ప్రస్తుతం ఎలక్షన్స్, H1B, గ్రీన్ కార్డు, వీటన్నిటికి సంబంధించి చాలా ఇష్యూస్ మాట్లాడారు. మళ్ళీ కూడా రాహుల్ రెడ్డి గారిని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.